నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ఈ రోజుల్లో బిజీ లైఫ్కి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టెంట్ కావాలి అని కోరుకుంటున్నారు జనాలు. మా అమ్మమ్మలు స్ట్రాంగ్గా ఉన్నారు, మా అమ్మ దగ్గరకు వచ్చేసరికి కొంచెం వీక్ అయిపోయారు, మా జనరేషన్కి వచ్చేసరికి ఇంకా వీక్ అయిపోయారు. మరి నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎలా ఉంటారు? అసలు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వాలి? టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టెంట్గా కావాలి మనకి. సో చిన్న చిన్న పిల్లల్లోనే రకరకాల వ్యాధులు, క్యాన్సర్ దగ్గర నుంచి ఇంకా భయంకరమైన వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఏమీ కాకుండా న్యాచురల్గానే వీటన్నిటిని క్యూర్ చేసుకోవచ్చు. అదెలా, ఎలాంటి పద్ధతి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన నేచర్ లవర్, అగ్రికల్చరిస్ట్, ఎంటర్ప్రూనర్ అండ్ అలాగే మోటివేషనల్ స్పీకర్ కూడా. మనందరికీ ఎంతో సుపరిచితం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. మిమ్మల్ని ప్రసాద్ గారు అనడం కంటే కూడా ప్రకృతి వనం ప్రసాద్ అంటే జనాలు ఎక్కువ గుర్తుపడతారు కదా సార్? ఎలా ఉన్నారు సార్? బాగున్నా. అంటే నన్ను గుర్తుపట్టేది ఇంపార్టెంట్ కాదు. సింపుల్గా మేము జబ్బులు పోగొట్టుకొని సంతోషంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. ఇప్పుడుండే పరిస్థితులకి అనుకూలంగా ఆ వ్యవసాయాన్ని మార్చుకొని ప్రపంచంలో మారే పరిస్థితులకు అనుగుణంగా, గ్లోబలైజేషన్కి అనుకూలంగా కూడా రైతులు బతకగలరు అనే ఒక మెసేజ్ ఇంపార్టెంట్. నన్ను గుర్తుపెట్టుకుంటే ఏం కాదు, సిచ్యుయేషన్ అర్థం చేసుకోవాలా, దట్ ఈస్ ఇంపార్టెంట్. వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా ఆదర్శం అనేది ఇంపార్టెంట్ కాదు, ఫాలో అయ్యేది ఇంపార్టెంట్. ఆదర్శము గాంధీ గారి ఆదర్శము, నువ్వు సింపుల్గా బతకడంలే, గాంధీ గారి ఫోటో పెట్టుకుంటావు, ఇక్కడ మందు అవుతా ఉంటావు, ఏమేమో చేస్తావు, అది ఎట్లా కుదురుతుంది? ఆదర్శం అంటే అట్లీస్ట్ కొంచెం ఫాలో కావాలి కదా. సో మీరు అట్లీస్ట్ మీ ఇంట్రొడక్షన్లోనే మీరు మా అమ్మమ్మ, మా అమ్మ, మేము హెల్త్ బాగాలేదు అనేదన్నా మీ యంగ్ జనరేషన్ గుర్తించినారంటేనే దట్స్ ఎ గుడ్ థింగ్, గుడ్ సైన్. చాలామంది అనుకున్నట్లు మేము ఎందుకు అంత కష్టపడి ఏవో రాగి ముద్ద, జొన్న రొట్టెలు ఇవి ఎందుకు తినాలా, ఏదో తాగుతాము, తింటాము, ఏదో పోతాము తొందరగా, ఏమవుతుంది అని కొంతమంది అంటూ ఉంటారు విచ్చలవిడిగా. అట్లా సడన్గా తినేసేం పోరు. ఆ తినే ప్రాసెస్లో నాకు ఈరోజు పొద్దున 20 ఏండ్లు నాకు షుగర్ ఉంది, 250 ఉంది షుగరు, HbA1c 13 ఉంది అని చెప్పినాడు. అంటే 20 ఏళ్ళకి 20 ఏళ్ళకి వచ్చిందంటే వాడు 15 ఏళ్ల నుంచినే కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి, ఈ వీక్నెస్ ఇవన్నీ వచ్చినాయి. మరి వీళ్ళందరూ సడన్గా ఎందుకు చచ్చిపోతారు? మీ నాన్నమ్మ, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఏదో రాత్రి పడుకుని ఉంటారు, దగ్గతా ఉంటారు, పొద్దున చచ్చిపోయి ఉంటారు. 80 ఉంటుంది, 90 ఉంటుంది, పోయి ఉంటారు. అంత ఈజీగా బోరీళ్ళు. వీళ్ళు 20 ఏళ్ళ నుంచి ట్యాబ్లెట్లు, ఇన్సులిన్లు, ప్యాంక్రియాస్ ప్రాబ్లము, కిడ్నీలో స్టోన్లు, థైరాయిడ్ పోయింది, మాత్రలు, వీక్నెస్, నిద్ర పట్ల అదే సమస్యలు, టెన్షను, బాధ, కోపం తగ్గేదానికి మళ్ళీ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మత్తు పోయేదానికి కాఫీ, టీ, సిగరెట్లు. అట్లేమి అంత ఈజీగా ఏమి చచ్చిపోరు. చాలా బాధలు పడి మీరు ఇంకా 20 ఏళ్ళు అంటున్నారు. అంతకంటే చిన్నపిల్లల్లో కూడా ఇంతకుముందు టైప్ 1 డయాబెటీస్ మనం కామన్గా చూసేవాళ్ళము. ఇప్పుడు పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ కూడా వస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? అదే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్కి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ కావడం లేదని, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని 4-5 రకాలు చెప్తారు. వెరీ సింపుల్ అండి. నేనేం డాక్టర్ కాదు, నేను సైంటిస్ట్ కాదు. మనకు సామాన్యులు ఎక్కువ మంది ఉన్నాం. సామాన్యులు ఏదో రైతులో, ఇంకెవరో చేతివృత్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరో ఉన్నారు. వారికి టెక్నికాలిటీస్ డెప్త్ బి చేసుకునే అవసరం లేదు. మీకు ఏ ఫుడ్ తొందరగా అరిగిపోతుందో అది డేంజర్. ఏ ఫుడ్ తింటే మీకు చిన్నగా ఎనర్జీ వచ్చి మీరు లావు కాకుండా, ఒబేస్ కాకుండా, టైర్డ్నెస్ లేకుండా లాంగ్ అవర్స్, మేబీ 5 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్ మీకు ఫుడ్ మీదనే ఆలోచన రాకుండా ఉంటే అది సూపర్ ఫుడ్. మేము పొద్దున్నే తిన్నాము, ఇప్పటివరకు ఇంకేమి లేదు, ఉత్త వాటర్ తాగినాం, మధ్యాహ్నం లంచ్ లేదు, సాయంత్రం తింటాము, తినకపోయినా పర్లేదు అనుకోండి, నేను పల్లీలు తినేస్తాము, అయిపోతుంది. మరి ఇంత మాట్లాడుతూ ఉన్న పొద్దున్న నుంచి ఇది 2వ స్టూడియో, 3వ స్టూడియో పోవాలి, ఇన్ని ఉన్నాయి. నడుచుకుంటూ వస్తూ ఉండము, పొద్దున్నే మెట్లు ఎక్కుతూ ఉండము, 3 ఫ్లోర్లు కూడా ఇంత ముందర ఎక్కి వచ్చినావు. ఇంకో ఛానల్ ఎక్కదామనిపిస్తుంది. ఇప్పుడు మీ ఛానల్ కూడా మెట్లు ఎక్కువ వచ్చినా నేను. మీది 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ కదా, మెట్లు ఎక్కువ వచ్చిన. అది వీటి మీరు అంటే ఆ ఎనర్జీ ఉంటే ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మీ పనులన్నీ చేసుకోవచ్చు. మీరు చేసే పనులకి ఆందోళన ఉండదు, టెన్షన్ ఉండదు, లైఫ్ని అర్థం చేసుకుంటారు. మరి ఇంత సింపుల్గా లైఫ్ను పెద్దోళ్ళు లీడ్ చేసినారు. ఉండే దాంట్లో తృప్తి ఉంటారు. అబ్బా ఇదే దేవుడు ఇచ్చినాడు, ఇదే చాలు, ఇల్లే చాలు, అయ్యా బాగా ఏదో 3 పూట్ల భోజనం ఇచ్చినారు, 3 పూట్ల భోజనం దొరికేదే దేవుడు ఇచ్చాడు, అంత తృప్తిగా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఇన్ని ఇండ్లు, ఇంత డబ్బులు, ఇన్ని కార్లు, ఇంత వ్యవస్థ, ఇంత గోల్డ్, ఇంత బట్టలు ఉండి తినేదానికి టైం లేకపోతే
అవును. అది రిలేషన్షిప్స్ లేకపోతే, సంతోషంగా లేకపోతే, నీతో మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పుకుందామనే ఫ్రెండే లేకపోతే, ఫ్యామిలీ మెంబరే లేకపోతే, మరి ఏంటి జీవితము? ఎందుకు ఇవన్నీ? కొళాయి చెప్తే, ట్యాపులు చెప్తే, నీళ్లు, ఇట్లంటే గ్యాసు, అసలు గ్యాస్ కూడా లేదు, ఫోన్ చేస్తే ఫుడ్డు. అవును. ఇట్లా అయిపోయి కూడా ఇంకా సంతోషంగా లేరు. మరి అవును. మీకు అనుకూలంగా అన్నీ జరుగుతూ ఉండేయండి యంగ్ జనరేషన్కి. మరి ఎందుకు టెన్షను? మీకెందుకు డిప్రెషను? మీరు ఎందుకు పైనకి దూకేస్తారు? చచ్చిపోదాం అనుకుంటారు, డిప్రెషన్లో పోతారు, ఏందో ఎవరినో పడి గన్నెత్తుకొని కాల్చేస్తారు, అమెరికాలో చూస్తూ ఉంటాం. ఎందుకంత బతికేది కొన్ని రోజులే. ఇంత పెద్ద భూమిలో రకరకాల జంతువులు పుట్టి అంతరించిపోతా ఉన్నాయి. డైనాసర్లు పోయినాయి, అన్ని పోయినాయి, ఇవి పోయినాయి, ఇవి పోయినాయి, ఉభయచరాలు అన్నీ పోయినాయి. సో మనము లాస్ట్లో వచ్చినాము. ఇప్పుడు మనిషి 2.5 lakh years అయింది అంతే వచ్చి. డైనాసర్లు 6 million years ముందర ఉన్నాయి ఎన్నో. మరి ఈ చిన్న లైఫే లెక్కకి దీన్ని ప్రతి క్షణము అనుభవిస్తే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది. మేము నిన్న ఎక్స్పీరియం అని రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు కూడా వచ్చి నైట్ అంతా అక్కడ ఉండి ఆ పార్కు, ఆ బయోలాజికల్ పార్కు, 3000 ఏండ్ల చెట్టు, ఇది బావుబావు చెట్లు, హాయిగా ఎంజాయ్ చేసినాం. వర్షం పడుతూ ఉంది, నాణ్యాము. ఆ ఓనర్ కూడా మాతోనే ఉండి హాయిగా ఎంజాయ్ చేశారు. రామ్దేవ్ బాబు గారు, రామ్దేవరావు గారు. అరే ఒక ప్యాషన్, ఒక మనిషికి ప్యాషన్ ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు చెట్లు తీసుకొచ్చి నాటేదానికి పెట్టినాడే, అది ఆయన ఎంజాయ్ చేస్తాడు. సరే ఎవరు వచ్చినా రాకపోయినా వీళ్ళు ఎంజాయ్, వీళ్ళు కంటిన్యూ అంటే యాజ్ ఇస్ లైఫ్ టైం వీళ్ళు ఎంజాయ్. అట్లా ఇష్టమైన పని చేయాలి కదా. ఇప్పుడు ఓన్లీ డబ్బుల కోసం అని చెప్పి బాధపడతా, తిండి తీయడానికి టైం లేకుండా, 5 నిమిషాలు మనిషితో మాట్లాడడానికి టైం లేకుండా పరిగెత్తి అమ్మ నాయనకు హెల్త్ బాగాలేకపోతే కూడా వాటెవర్ నీ రెస్పాన్సిబిలిటీస్ ఏముండాయో నీ ఫ్రెండ్ అవి మరి ఎందుకు లైఫ్? ఉరుకులు బరుగులు ఎందుకు? ఆహారం కోసం ఉరుకులు బరుగులు చేసేవాళ్ళు. ఎవరైనా యుద్ధాలు వస్తే ఉరుకులు బరుగులు చేసి యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ రెండు లేవు కదా ఇప్పుడు. మరి తినేదానికి టైం లేదంటే ఎట్లా? 2-3 రకాల ఫుడ్ దొరికేది కష్టంగా ఉండేది. ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. ఏంట్లో ప్రోటీను, దేంట్లో కార్బో, దేంట్లో ఫ్యాటు, దేంట్లో ఫైబర్, ఇన్ని ఉన్నాయి కదా. మరి ఇన్ని రకాలు తింటా ఉంటే కూడా హిమోగ్లోబిన్ లేదు, థైరాయిడ్ ప్రాబ్లము లేదు, ఐరన్ లేదు, D3 లేదు, ఎముకలు పలచబడిపోయినాయి, థైరాయిడ్ పోయింది. ఎందుకు ఇంత జబ్బులు? సో నేచర్కి దూరం అయిపోయినాము చాలా. అసలు తెలియడంలే ఏమి తింటే ఏం జరుగుతుంది, హ్యాపీనెస్ అంటే ఏమి తెలియడంలే, డిఫైన్ చేయడం. ఎక్కువ తింటే ఆరోగ్యం అనుకుంటా ఉంటారు. ఎక్కువ తింటే ఆరోగ్యం పోతుంది. ఎక్కువ తినాలనిపించింది అంటే మీరు ఆరోగ్యం లేరు అని అర్థం. ఎక్కువ ఆలోచనలు క్షేమము చేత మీరు ఆరోగ్యం లేరు. మీరు తృప్తిగా ఉన్నంతలో ఉండాలా, పని చేయాలా. భగవద్గీత కూడా అదే చెప్పేది, పని చేయండి, మీరు రిజల్ట్స్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని బట్టి జరుగుతుంది. మీ పని మీరు చేస్తాం. సీరియస్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసే పని చేయలేరు, పని మీద ఉండదు. ఇప్పుడు మీరు అంటున్నారు నేచర్కి దూరం అయిపోయారు అని అంటున్నారు. అసలు ఎక్కడుంది నేచర్? మొత్తం పొల్యూషనే ఉంది కదా. డాబా మీదకి వెళ్ళి పొద్దున్నే 5కి నేచర్ మీతోనే ఉంటుంది. ఎక్కడ ఎవరు లేచింటారు కదా, అప్పుడు అందరూ మొదలునే నిద్రపోతూ ఉంటారు. లేచి 5 minutes ప్రాణాయామం చేసి, ఒక 20 నిమిషాలు యోగా చేసి, భస్త్రికలు చేసి, సూర్య నమస్కారాలు చేసి, సన్ రైజ్ అయినప్పుడు 6:15కి అదే నేచరు. మీరు స్విట్జర్లాండ్కి పోయినా, మీరు కొడైకెనాల్ పోయినా అదే సూర్యుడే వస్తాడు. మీకు డబ్బులు ఉంటే స్విట్జర్లాండ్కి పోండి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే మీ ఊర్లో మీరు పొల్యూషన్ లేకుండా ఉండేటప్పుడు 10 నిమిషాలు అట్లా మెడిటేషన్ చేసి, సూర్య నమస్కారాలు చేసి, ప్రాణాయామం చేసి, భస్త్రికలు చేసి, ఒక 20 నిమిషాలు బాగా పరిగెత్తి, చెమట గార్చి, ఆయాసం వచ్చేది, అంతే లైఫ్. అంత కేర్ఫుల్గా ఉండేవాడికి పొద్దున్నే జొన్న రొట్టెలు తినాలని, పల్లీలు తినాలని, బెల్లం తినాలని, కొబ్బరి తినాలని, నువ్వులు తినాలని, సీజనల్ ఫ్రూట్స్ తినాలని తెలుస్తుంది. ఎవరు చెప్పనక్కర్లే. అదే నేచర్ దగ్గర ఉండేది. ఎప్పుడైతే నువ్వు లవ్ అనేది ఎవరి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు, భార్య భర్త, అది దొరకదు అనుకో, సపోజ్ ఏడి సస్తా ఉండవు, కష్టపడతా ఉండవు, ఏమేమో డబ్బులు సంపాదిస్తున్నాడు, ఏమేమో చేస్తూ ఉంది, ఇంకా పిల్లలు, ఇది రిలేషన్షిప్స్ అన్నీ డబ్బులతో సంపాదిస్తేనే గౌరవం అనుకునే లెవెల్కి వచ్చేస్తే, డబ్బులు సంపాదించినాక ఎంత లిమిటో తెలకుండా పోయిన కేసులే చూస్తాడమ్మా. మన అప్పులు తీర్పినాయి, మనం ఇల్లు కట్టుకున్నాము, ఇంకా మనకు డబ్బులు వద్దబ్బా, మన ఇద్దరిలో ఒకరు మనం రిజైన్ చేసేసి, ఒకరు ఎవరైనా కానీ నువ్వు నేను ఎవరో రిసైజ్ చేసి పిల్లోళ్ళతో ఉందాము, మనం ఫంక్షన్లు, మన పెద్దలు పిల్లలు ఎవరు బాగాలేకపోయినా ఒకరు డెఫినెట్గా పోలేని పరిస్థితి వస్తే ఇద్దరు కలిసిపోతే పోదాం, లేకపోతే మనం ఒకరన్నా పోదాము, ఓవర్ ఫ్రీగా ఉందాము అని అనుకునే ఆలోచన పుట్టాలి కదా ప్రతి ఇంట్లో, అవసరం కదా.
ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం పెళ్ళిళ్ళు లేదు సార్, మేము ఇద్దరు ఉన్నాము, మేము హాయిగా మేము చేసుకుంటాము, మేము డాబా మీద కూరగాయలు వేసుకుంటాము, మా ఆవిడ చేస్తుంది, ఎక్కువ మంది ఆవిడ ఇంట్లో అన్నీ చూసుకుంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ, పిల్లలతో ఉండేది, అన్నీ చూసుకునేది, జాగ్రత్తగా నష్టపోకుండా చూసేది ఆడవాళ్ళకి వీలవుతుంది. సో అందుకని మగవాడు బయటకు పోతాడు, వాడు ఏదో రాత్రినా లేట్ అయినా, బురదలో పడినా, టైర్ పంచర్ అయినా, కాలువల్లో ఏదన్నా అయినా వస్తాడు, ఎత్తో వస్తాడు అవన్నీ చేసి. సో అద్భుతంగా అట్లా వర్క్ డివిజన్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. సో అది లేనప్పుడు ఇప్పుడు ఇద్దరు పోతాడు స్కూల్కి, ఎప్పుడెప్పుడు వచ్చి ఆటో చేసి వీడిని తోసేద్దామా, వాడు స్కూల్కి వెళ్ళిపోతే చాలు మనం తినేసి వెళ్ళిపోదామా. అసలు వాడి సండే ఒక రోజు పిల్లలతో గడపాల్సి వస్తే కూడా అబ్బా ఆ వర్క్ ఈ వర్క్ అది ఉంది ఇది ఉంది అనుకునే స్టేజ్కి వస్తే ఇంకా లైఫ్ ఏముంటుంది. సో అట్లా చాలా డిఫరెంట్గా అయిపోయింది లైఫ్. మరి లైఫ్ ఈజీ అయ్యేదానికి ఇన్ని వచ్చినాయి, మిక్సీలు, గ్రైండర్లు, అని అన్నీ వచ్చాయి, కార్లు గిల్లండి. మరి లైఫ్ ఇంకా దారుణమైందే, ఇంకా టైం లేదే, మరి ఏం జరుగుతూ ఉంది ఆలోచించుకోండి. అందరూ యంగ్స్టర్స్ సంపాదించడం కోసం పరిగెత్తానే ఉంటారు. అదే సంపాదించేసారు, డబ్బులు ఉన్నాయి, అప్పులు లేవు, ₹1,00,00,000 బ్యాంకులో ఉంది, మంచిగా మామిడి పళ్ళు, సీతాఫలం కాయలు కూర్చొని ఒకరోజు చార్దాంకు, ఇంకో 4 రోజులు ఎక్కడికో పోవడం, తినడము, డబ్బులు ఖర్చు పెట్టుకొని 10,000, 20,000, 50,000 అయిపోతుంది. ఇంకా 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, ఇంకా 10 మస్తుగా ఉంది. ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకా రాత్రి డబ్బులు ఎక్కువ ఇస్తారని రాత్రిళ్ళు పనులు చేసేది, ఆరోగ్యం అవసరం లేదు కదా. మీరు ఏదో ఎవడన్నా ఇంకా అవసరం ఉంటే వాడు చేసుకొని డబ్బుల కోసమని లైఫ్ని ఎందుకు త్యాగం చేయాలని నాకు వస్తుంది. అప్పులు ఉంటే చేయాల్సిందే. నాయన అప్పులు అయినాడు, మీకోసం చదువుల కోసం పొలం అమ్మి పెట్టినాడు, ఆయన అప్పులు అయినాడు, ఆయన మీరు సంపాదించాల్సి తీర్చేసినాక తృప్తి అనేది వచ్చేయాలా. ఇప్పుడు నేను రైతుగా 85లో ఎంటర్ అయినా, మాకు అన్ని సమస్యలు ఇవన్నీ ఉండేటివి, సమస్యలన్నీ అప్పుడు గిప్పులని తీర్చేసిన, అయిపోయింది లైఫ్, ఎప్పుడూ అచీవ్ అయిపోయినా. ఇంకెంత బోనస్ అయ్యేది నేను తిరగడం. ఇంకేం నేను అన్ని పని చేస్తూ ఉంటాను, ఎంతకంటే ఎక్కువ నాకు టార్గెట్ నేచుకూర్లు పెట్టి ప్రపంచమంతా ఈ KFC లాగా, పిజ్జా హట్ లాగా, వాటిలాగా ప్రపంచమంతా నేచుకూర్లు పెట్టి అటుకొచ్చి వాళ్ళు ఒక రోజులో ఏం తినాలా, జొన్న రొట్టె ఎట్ట చేయాలా, రాయిజా ఎట్ట కాసుకోవాలా, గుమ్మడికాయ జ్యూస్ ఎట్ట తాగాలా, ఏంటి D3 ఏంటి, విటమిన్ B12 ఎట్ట రాసాయి, అన్నీ ఒక రోజులో చెప్పేసి అన్నీ పంపించరు. లేదు వారం ఉంటామంటే వారం ఉండి అన్నీ చేపించి పంపించరు. దాంట్లో మన కల్చరు, కింద కూర్చొని తినాలా, ప్రాణాయామ, యోగా ఇవన్నీ చెప్పడము, ఇది పంపించేసి ప్రపంచమంతా పెట్టేద్దామని ఉంది. ఆ టార్గెట్ ఉంది, అయితే అవుతుంది. కాకపోతే ఓన్లే మనం ఎంత ప్రయత్నం అంత చేస్తూ ఉంటాము. అట్లీస్ట్ మా పొలంలో పెట్టుకుంటా, బెంగళూరులో పెడతా, ఎందుకు చేస్తాము. అట్లా టార్గెట్లు ఉండాల్సిందే. అది కాలేదని ఆందోళన వద్దు, ఆందోళన లేకుండా పనిచేయాలి. అట్లా 5 ఏళ్ళ నుంచి నేను తిరిగి ఆఫ్రికా అంతా, ఇప్పుడు యుగాండా అనే దేశంలో 1000 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టినాము. ఎందుకు సాయిల్ బాగుంది, మనుషులు ఉన్నారు, వర్షానికే పండుతూ ఉన్నాయి అరటి, చెరుకు అన్ని. సో ఇరిగేషన్ అవసరం లే. అక్కడ మేము అరోమాటిక్ ప్లాంట్స్ అంటే లెమన్ గ్రాసు, పామరోజా, పచోలి, తులసి అవన్నీ వేసి ఆయిల్ తీస్తాం. అవన్నీ పశువులు మేవు, దొంగలు తీసుకోరు, వర్షం ఎక్కువ పడినా తక్కువ పడినా తట్టుకుంటుంది. అవన్నీ పర్ఫ్యూమ్స్, ఈ ఫార్మా ఇండస్ట్రీ, కొన్ని మెడిసిన్లో ఇవి ఫ్లోర్ క్లీనర్స్, హ్యాండ్ శానిటైజర్స్, న్యాచురల్స్ అన్నింటిలోనే ఆయిల్స్ కలుపుతారు, న్యాచురల్ ఆయిల్స్, సింథటిక్స్ కాదు. సో అట్లాంటి వాటికి ఇప్పుడంతా డబ్బులుండే వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలోన ఈ న్యాచురల్ వాటి మీద ఎక్కువ పోతా ఉన్నారు. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కువ, మనం కూడా వాడుతూ ఉన్నాము తక్కువగా, వాళ్ళు ఎక్కువ వాడతారు, వాళ్ళు ఎక్కువ ఇవ్వాలి. సో మనమేమంటే వాల్యూమ్స్ కావాలి మనకి, ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి మనకు ఆరెంజెస్ మంచిది, గ్యారెంటీగా ఆరెంజ్ మీకు కూల్ డ్రింక్ దొరుకుతుంది, ఏదైనా బ్రాండ్ కానీ 100 బ్రాండ్లు ఉన్నాయి. దాంట్లో వాడు ఏం రాస్తాడమ్మా, కంటైన్స్ నో ఫ్రూట్స్, నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్, ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ అని ఉంటుంది. అది చదువుతాము, అదే తాగుతాం. సింథటిక్ అని వాడే చెప్తాడు, అది తాగుతాము. ఎందుకు, అది ₹5 ₹10 ఉంటుందని. ఆరెంజ్ కూడా ఇంకో ₹5 ఇట్లా ఉంటుంది. అది తీసుకొని తింటే ఫైబర్ చాలా మంచిది కదా, అది తాగు, తినే టైంలే అట్లా $1 బిలియన్ ఒక్కొక్క బ్రాండ్, $1 బిలియన్ అంటే 9,000 కోట్లు తాగేస్తా ఉన్నాం. వాటితో జబ్బులు వస్తాయి. ఎందుకు వచ్చింది క్యాన్సరు, ఎందుకు వచ్చింది కళ్ళ జబ్బులు, ఎందుకు వచ్చింది స్కిన్ ప్రాబ్లం అంటే ఇవన్నీ కారణమే. మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, గాలి పొల్యూషన్ అయ్యా, నీళ్లు ఆరు నీళ్లు తాగితే, దప్పైతే కాఫీలు టీలు తాగితే, జావలు తాగలా, పెసరపప్పు ఉడకబెట్టి ఆ పైన వచ్చిన తేటలో మంచిగా బెల్లం వేసుకొని జీడిపప్పు వేస్తే అయితే నా స్వామిరంగా ఎట్లుంటుంది అసలు. యూ కెన్ నెవర్ లీవ్ ఇట్. ఎవ్రీ డే తాగినా నీకు ఆ పెసరపప్పు పాయసము, ఉత్త ఎసెన్స్ రావాలా ఉడకబెడితే, పెసులు పైన వచ్చే జ్యూస్. ఈ పెసులంతా మీరు బెల్లం వేసుకొని ఏదో చేసుకోవచ్చు, తినచ్చు, ఏదో చేసుకోండి. ఆ జ్యూస్లో మీరు బెల్లం వేసి జీడిపప్పులు వేసి
కొంచెం నెయ్యి దేశీయ నెయ్యి వేసుకుంటే వేడిగా తాగితే సూపర్గా ఉంటుంది. అట్లా 100 ఉన్నాయి మన ట్రెడిషనల్గా. కనీసం అదేంటో కూడా మేబీ చాలా మంది తెలియదు చాలా కావచ్చు. తెలీదు. శంకు పుష్పము ఇంట్లో వచ్చే శంకు పుష్పం బ్లూ కలర్ ఉంటుంది. ఆ శంకు పుష్పముతో ఉడకబెట్టి దాంట్లో పెప్పరు 2 లవంగాలు వేస్తే వేడికి ఏం సూపర్ ఉంది తెలుసా. కలరే బ్యూటిఫుల్ బ్లూ కలర్. అబ్బా అట్లా 100 ఉన్నాయి మన ట్రెడిషనల్గా. అది బోర్ కొట్టే లోపల ఇంకోటి పోవచ్చు. కొత్తిమీర కషాయం, కషాయం, ఈ కషాయం, తిప్పతే కషాయం, ఇది అది బాగా లెమన్ రాస్ కషాయం అట్లా 100 రకాలు ఉన్నాయి మనకి. వాళ్ళకేమున్నాయి కాఫీ టీ 2 ఏడుస్తా దాంట్లోనే ఉండి ఓహో మన మీద అయితే డబ్బులు రావని మొత్తం ప్రపంచం అంతా అలవాటు చేసి వెస్ట్రన్ ఘాట్స్లో అంతా మొత్తం చెట్లన్నీ కొట్టేసి న్యాచురల్ ఫారెస్ట్ అంతా పోయి ఆ టీ ఎస్టేట్లు పచ్చగా ఉన్నాయని ఇవి డ్యూయట్లు వాడతాం. అక్కడ మొత్తం అన్ని చెట్లు పోయినాయి, బయోడైవర్సిటీ పోయింది. ఉడతలు లేవు, పిచ్చుకలు లేవు, పక్షులు లేవు, తేనెటీగలు లేవు, తునీగలు లేవు, ఏరోప్లేన్తో మందులు కొడతా ఉన్నారు. మొత్తం కాఫీలు టీలు మీద తాగుతాడు. సో మన కాఫీ టీ తాగితే మనకేం నష్టం? ఏం నష్టము అంటే మొత్తం నష్టమే. ఆ కాఫీలు టీలు తాగే చక్కెర ఒక డేంజరు, దాంట్లో వేసే కలర్లు ఒకటి. మీరు టీని తీసుకొచ్చి ఎంత చేసినా రెడ్గా రాదు. దాంట్లో కలర్లు ఏమేమో వేస్తారు. సో మొత్తం అడిగిపోయింది. న్యాచురల్ హ్యాబిటాట్ వేలాండ్ నుంచి ఉండేదంతా పోయింది. అడిక్షన్ ఒకటి, అది కాకపోతే నాకు మైండే పని చేయదు. అదెంత డేంజర్ అది. అసలు పని చేసేటప్పుడు టీ గుర్తుకొచ్చిందంటే డేంజర్లో ఉండవని అర్థము. నేను మీతో మాట్లాడుతూ ఉండా, నేను భోజనం చేయలే, పొద్దున్నే తిన్నా, అసలు భోజనం గుర్తుకురాడా నాకు. కొంచెం ఆకలి నోరు మూసుకుంటే మూసుకుంటుంది. అంత ఇదిగా ఇన్వాల్వ్ కావాలి పని మీద. మనం గంటకు ఏదో ఒకటి తినాలా, ఏదో ఒకటి తాగాల, ఇది తాగాల, సిగరెట్ తాగాల, ఇది తాగాల, పాన్ వేసుకోవాలి, గుట్కా వేసుకోవాలి, అది మండిపోయి ఏంటి ఇంకా 150 కోట్ల మంది ఉండి ఏం ప్రయోజనం? అవన్నీ వేసుకోకపోతే పని అవ్వదు. బుర్ర పని చేయట్లా. 4 గంటలకు టీ అంటే 3 నుంచి అయ్యో ఇంకా 3 అయిందా అంటే బుర్ర పని చేయకపోతే అదేంది దరిద్రం కదా అది. దాని మీద నీ బుర్ర పని చేయకుండా చేసిందంటే దానికే మహానుభావులు మన పెద్దవాళ్ళు ఉపవాసము ఫాస్టింగ్ చేయమని చెప్పినారు. అంటే ఏంటి, భోజనం చాలా ఇంపార్టెంటే, ఏ జీవికైనా మనకు ఇంపార్టెంటే. అంత ఇంపార్టెంట్గా ఉండే భోజనం కూడా ఓ పూట నిలిపేయండి. ఏకాదశి రోజు తినద్దండి అంటే అప్పుడు బాడీ మైండ్ లింక్ అవుతాయి. అరే ఆకలి వేస్తే కూడా నోరు మూసుకు భోజనం లేదు నీకు. అప్పుడు ఏం జరుగుతుంది, బాడీలో ఉండే వీక్ సెల్స్, జబ్బును పడిన సెల్స్, డిసీజ్ అవుతా ఉండే వాటి మొత్తం సిస్టమ్ క్లీనప్ చేసుకొని సైనికులు తయారు చేసుకొని హ్యాపీగా యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ సిస్టము అన్నీ పనిచేసేది మొదలైతాయి. వాళ్ళు ఏదో మహానుభావులు డబ్బులు సంబంధం లేకుండా 100 సంవత్సరాలు అబ్జర్వ్ చేసి ఏకాదశి 13 రోజులు తినండి రా, ఏకాదశి 2 సార్లు వస్తుంది నెలలో, ఒక్కరోజు ఆపండి రా మీరు బాగుంటారు అని చెప్పింది. ఏంది అంత అద్భుతమైన ఫుడ్ తిని కూడా యూరియా డిఏపి లేకుండా మంచి పేడెరువులు, పెంటపోగులు వేసి పండించిన ఎరువులు, పండించిన ఆహారం మంచిదే, గాలి సూక్ష్మంగా ఉండింది, నదిలో నీళ్లు చెరువులో నీళ్లు తాగినారు. వాళ్ళకే ఉపవాసం ఉండేది మంచిది అనుకుంటే మనం ఎంత ఉపవాసం ఉండాలా? మనం ఎంత పొల్యూషన్ పిలుస్తున్నాము, ఎంత చెత్త తింటాము. మనము ఒకరోజు తినాలా, ఒకరోజు నిలిపేయాలా యాక్చువల్గా చెప్పాలంటే. ఇది జరిగిన ఇది కనిపెట్టిన దానికి యషునోరి ఒసూమి అని ఒక జపాన్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీరు గూగుల్ చేసుకోండి. యషునోరి ఒసూమి అనే సైంటిస్టు ఆటోఫాజీ అని ఒక పేరు పెట్టాడు. అది అంటే లోపల వీక్గా ఉండే సెల్స్ అండి క్లీనప్ చేసుకునే మెకానిజం ఆటోఫాజీ అంటారు. అది చేసుకుంటే మీ క్యాన్సర్ సెల్స్ను కూడా టకా తినేస్తూ ఉంది అని విత్ స్లైడ్స్ చూపించాడు. ఎట్లా వీక్ సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ యాక్టివ్ ఉండేవి క్లీనప్ చేసుకున్నాయి తిండి పెట్టకపోతే, భోజనం చేయకపోతే. ఉపవాసం ఉండాలి ఆయన ఒకరోజు కాదు, మినిమం 16 గంటలు ఉండాలని, 36 గంటలు ఉంటే ఏం జరుగుతుందని అంత స్ట్రెచ్ చేసినాడు. మనోళ్ళు అంత టెస్టింగ్లు మన సైంటిస్టులు అవసరం లే. మనోళ్ళు ఉపవాసం అంటే ఈరోజు ఆపేయండి, ఈరోజు సాయంత్రం, రేపు ఉపవాసము, ఈరోజు సాయంత్రం ఆపేయండి. గూట్లో దీపం నోట్లో ముద్ద, మాకు రాయలసీమ గూట్లో దీపం పెట్టాడు, నోట్లో ముద్ద కంప్లీట్ చేసేయండి. సో రేపు ఉపవాసం అంతా ఉండండి ఏకాదశికి. ఎల్లుండి పొద్దున మళ్ళీ ఉపవాసం బ్రేక్ చేయండి. రేపు నైట్ కూడా తినకూడదు ఉపవాసం అంటే యాక్చువల్గా. అప్పుడు 36 అవర్స్ అవుతుంది. ఆయన చెప్పింది ఏంటి, 16 గంటలు 36 అవర్స్ అయితే సూపర్ అని చెప్పినాడు. మరి మనోళ్ళు ఎప్పుడో చెప్పినారు కదా, ఉండండి రా, మనోళ్ళు చెప్పినవన్నీ మంచి అని చెప్పట్లా. డెఫినెట్గా ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా, ఇప్పుడన్నా చేయండి ఉపవాసము. పెద్ద అసిడిటీ పేషెంట్ నేను, నా అసిడిటీ అంతా రాయిజ్ అవుతా పోగొట్టుకొని ఇప్పుడు ఉపవాసము 36 గంటలు, ఒక్కోసారి 60 గంటలు ఉన్నా, నో ఫుడ్ ఓన్లీ వాటర్. మరి డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటానే ఉండగలను, తినకుండా నేను ఉండగలను. ఇప్పుడు రాత్రి ఉండగలను, రేపు కూడా పోయితే ఉండగలను. మరి మీకు అది పాసిబిలిటీ ఉండేటప్పుడు అది చేసి జబ్బులు రాకుండా ఉండండి. పిల్లలు కూడా అలవాటు చేయండి. చాలామంది మా ఫ్రెండ్స్
పిల్లలతో ఇంత పెద్ద పిల్లలతో కూడా ఉపవాసం చేపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కొంచెం రాగి జావో అంత నువ్వు లడ్డునో ఏదో ఇచ్చి అట్లా చేపిస్తూ ఉంటారు. ఫుడ్ తక్కువ పెడతా ఉంటారు. ఓకే. ఈ మధ్యలో ఈ డైటీషియన్స్ లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఒకళ్ళు ఏమంటారు, ఒకళ్ళు రైస్ తినొచ్చు అంటారు, ఇంకొకరు లేదు చపాతీ తినాలంటారు, ఒకరేమో బెల్లం తినొచ్చు అంటారు, ఇంకొకరేమో బ్రౌన్ షుగర్ తినాలి అని అంటారు. ఇట్లా రకరకాలుగా చూసే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. ఏం తినాలి ఏం తినకూడదు అన్న క్లారిటీ లేకుండా అయిపోతుంది జనాలకి. అందరు చెప్పింది వింటారమ్మా, నీకు అనుకూలమైన తీసుకుంటావు. కొందరు ఏం చెప్తారు, నువ్వేం వాకింగ్ చేయద్దు ఏం చేయొద్దు, ఏదో డైట్ చెయ్యి, నువ్వు కూర్చోని ఉంటే నీ సూపర్గా అయిపోతుంది జబ్బులన్నీ అంటారు. జబ్బులు అయిపోయినట్టు కనపడచ్చు మీకు, మళ్ళీ వచ్చేస్తాయి ఇవి. నువ్వు ఓవరాల్గా కష్టపడి పనిచేసి చెమట కారితే వచ్చే రైట్ ఫుడ్ తింటే వచ్చే హెల్త్ అల్టిమేట్. నువ్వేదో డైట్ చేసి కొన్ని రోజులు తగ్గింది తింటే అది కరెక్ట్ కాదు. మనలో ఉపవాసం చేయమంటే ఉపవాసం చేయరు, రైస్ మాత్రం తినరు, కేకులు తెచ్చుకుంటారు, ఉప్మా తెచ్చుకుంటారు, ఫ్రూట్ సాలడ్ తెచ్చుకుంటారు, ఐస్ క్రీమ్ తింటారు. ఉపవాసం ఎట్లయితుంది? సో అట్లా మనోళ్ళు ఏది అనుకూలమో అది మాత్రం తీసుకుంటారు. సో అట్లా రకరకాల ఛానల్స్ రకరకాలు చెప్తాయి ఏం తినాలా ఏం తినకూడదని. మీరేంటి, మీరు ఒకసారి తృప్తిగా కూర్చొని ఓపికగా ఇంట్లో మంచిగా రాగి ముద్దో జొన్న రొట్టెలో ఆరికలతో ఉప్మానో సామరవతో ఇడ్లీనో కొర్రపిండితో దోశనో ఏదో ఒకటి మంచిగా రైట్ ఫుడ్ హై ఫైబర్ ఫుడ్ బాగా ఫుల్గా తినండి. ఇంత పెరుగు వేసుకుని ఫుల్గా తొక్కండి. మళ్ళీ బయటికి పోతే 6 hours 8 hours ఫుడ్ మీద మనసు ఆలోచన రాలేదు అంటే అది సూపర్ ఫుడ్. ఎప్పుడైతే మీకు గంటకు ఏది తిన్నామనిపిస్తుందో అది దరిద్రం ఫుడ్ అని అర్థం. మనం రివర్స్ ఏమనుకుంటాము, ఇడ్లీ అయితే బాగా అరిగిపోతుంది, బాగా అరుగుతుంది అది మంచిది అనుకుంటాం. అరిగిపోయే తొందరగా చెడ్డది. మీరు చెరుకు నమిలి తీసి తిని చెరుకు వచ్చే టేపు సూపరు. చెరుకు జ్యూస్ తాగితే కాదు. అట్లే బెల్లం దీనిలో అన్ని మినరల్స్ కలిపి బెల్లం చేసినప్పుడు ఒరిజినల్ బెల్లంలో తింటే వచ్చే ఐరన్ మినరల్స్ చక్కెరలో ఉండవు. మొలాసిస్ రూపంలో అన్ని తీసి దాని లిక్కర్ ఫ్యాక్టరీ పోతుంది. ఇది ఓన్లీ గ్లూకోజు, ఓన్లీ క్యాలరీస్ తప్ప దీంట్లో ఏముండవు. అదొక్కటి అర్థం చేసుకుంటే మన కష్టపడి పనిచేసి వచ్చే డబ్బులు ఎంత ఇంపార్టెంటో మన బాడీ కూడా కష్టపడి ఫుడ్ను డైజెస్ట్ చేసి తీసుకొని న్యూట్రిషన్ పెట్టుకుంటే మనం ఎండకు పోయినప్పుడు ఎముకలు చర్మము నుంచి మెలనైన్ వచ్చి దాన్ని నీ స్కిన్ కవర్ చేసి క్యాన్సర్ రాకుండా ఆపడము, ఎముక మూలుగు నుంచి D3 తయారు కావడము, పులిసిన పదార్థాలు ఫర్మెంటెడ్ ఫుడ్స్, పొల్లటి మజ్జిగ, అంబలి, లక్ష్మీ చారు ఇవన్నీ తింటే పొట్టలో మైక్రోస్ బాగా ఇంప్రూవ్ అయ్యి మీ B12 రావడము, ఇవన్నీ బ్యూటీ. దీన్ని పక్కన పెట్టేసి మనం ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అందుకే ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని మందులు చేపలు ఉన్నా అందరికీ D3 లేదు, అందరికీ B12 లేదు, అందరికీ హిమోగ్లోబిన్ లేదు. మరి ఐరన్ మాత్రలు ఫోలిక్ యాసిడ్ వేసుకోండి, అందరూ బాగుండాలి కదా ఫిట్గా. ఎందుకు హిమోగ్లోబిన్ అందరికీ 5, 6 ఉంది? ట్యాబ్లెట్ పనిచేయవు. మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలా, కొంచెం 1 గంట సేపు వాకింగ్ పోవాలా, మీరు నువ్వుల లడ్డు పల్లి లడ్డు కొబ్బరి లడ్డు మార్చి తినాలా, మీరు వారంలో ఒక రోజు నువ్వుల నూనె పోసుకొని ఎండలో కూర్చోవాలా, మీరు జొన్నలు రాగులు సద్దలు కూడా మీ ఆహారంలో దేశీ బియ్యం కూడా మీ ఆహారంలో భాగంగా అన్నీ ఈక్వల్గా చూడండి. బియ్యమే కాకుండా బియ్యం కూడా తినండి, నేను విషమని చెప్పట్లా. అది కూడా కెమికల్స్ లేకుండా పండించిన బియ్యము, పాలిష్ పట్టని బియ్యము లేదా సింగిల్ పట్టు పట్టిన బియ్యాన్ని తినండి. అప్పుడైతే ఇంతే తింటారు. తెల్ల రైస్ అనుకో ఇంత తింటారు కదా, సాంబారు రసము పెరుగు చట్నీ పల్లీలు ఇంత అయిపోయి లావ్ అయిపోతాడు. సో అది దీనికి గేట్లు ఎత్తేసిన కృష్ణానది లాగా పరిగెత్తా ఉంటుంది వైట్ రైస్. అదే మీరు జొన్న రొట్టె అనుకోండి, బాగా నమిలితే కానీ లోపల పోదు కదా. అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కాదు, స్లో ఫుడ్ కెఫే అని పెట్టి చిన్నగా నమిలి తింటేనే లోపల పోతుంది నాయన, ఇక్కడ మీ ఆరోగ్యానికి మంచిది. రైట్ ఫుడ్ పెట్టండి అని బఠానాలు, ఓ జొన్న రొట్టె, అంత చిక్కుడుకాయ, అంత జొన్న రొట్టె, అంత ఆకుకూర, సూపర్ ఫుడ్ కదా అది. ఎంత అవుతుంది? 30 రూపాయలు. ఆ మంచి ప్రోటీన్ వచ్చి ఆ బఠానీలో శనగలో ఉలవలో బొబ్బర్లో ఏదో ఒకటి గుళ్ళో పెడతారు కదా అని గుగ్గిళ్ళు, ఒక ఆకుకూర, ఒక ఫ్రూటు, ఒక నువ్వుల లడ్డు, ఏం సూపర్ ఫుడ్ అదే. నీకు డైట్ గీటు ఎన్ని కాదు, మీ ఇంట్లో మీ చుట్టుపక్కల పండేటివి, మీకు సీజన్లో వచ్చి రోడ్డు మీద ఉండే జామకాయలు, సపోటాలు, సీతాఫలంకాయలు, బిక్కికాయ, ఈ రెగ్యులర్గా వచ్చే యాపిళ్ళు, అరటిపండు కాకుండా రేక్కాయలు, ఏ ఫ్రూట్ అయినా సూపర్. సీజన్లో వచ్చి అయిపోవాలి అంటే నేచర్ నీకు గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంది, ఈ సీజన్లో వచ్చే తినమ్మా అని. ఎందుకు ఇప్పుడు తింటే ఇంక 2 నెలల తర్వాత వచ్చే 1 నెల తర్వాత వచ్చే వర్షాకాలానికి ఈ మామిడి పళ్ళు నీకు ఇమ్యూనిటీని ఇస్తాయి. ఇప్పుడు సీతాఫలంకాయలు శీతాకాలంలో ఇప్పుడు అక్టోబర్లో సెప్టెంబర్లో తింటే నీకు డిసెంబర్లో వచ్చే చలికాలాన్ని తట్టుకునేట్టుగా ఏదో జరుగుతుంది. ఏమీ నాకు అవసరం లే, నేనేం సైంటిస్ట్ కాదు.
నాకు అవసరం లే, ఈ సీజన్లో వచ్చింది మన పెద్దవాళ్ళందరూ తిన్నారు, జనరేషన్ తిన్నారు, నేను తింటా, నేను ఇది ఇంపోర్ట్ చేసుకోండి చాలా మంచిదంటాను, ఎవడో గూగుల్ చేసి నాకు అవసరం లే. నాకేం అవసరం? మార్కెట్లో ప్రమోట్ చేస్తూ ఉంటారంటే నేను అది పనికిరాని వస్తువు అని అర్థం. మార్కెట్ ప్రమోషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్రమోట్ చేస్తా ఉంటే పనికిరాని వస్తువుని కదా ప్రమోట్ చేసేదే. ఎక్కడన్నా జూబ్లీ హిల్స్లో జొన్న రొట్టి తిను ఏడన్నా ఉందా, రాగిముద్ద తినమని ఉందా, సీతాఫలకాయ తినమని ఉందా, మామిడిపండు తినమని ఉందా, నువ్వులడ్డు తిన లేవు కదా. ఎందుకు? ట్రూత్ ఉంది. వాటిని మనమే అర్థం చేసుకొని ప్రమోట్ చేసుకోవాలి. పిల్లలకి చెప్పాలా, స్కూల్లో చెప్పాలా, ఇంట్లో చెప్పాలా, ఎక్కడ చూసినా ఇవే మాట్లాడాలి. అది చెప్పకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ పిల్లలకి ఇవన్నీ టీచ్ చేయడానికి ఎవరు లేరు. ఇందాక మీరు ఇమ్యూనిటీ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి ఏదైనా, ఇప్పుడు పైగా సీజన్ కాబట్టి జలుబు కానీ, జ్వరం కానీ, లేకపోతే దగ్గు కానీ ఇట్లాంటివి వచ్చాయంటే అసలు తొందరగా పోవు. వాటికి ఎన్ని మెడిసిన్స్ వాడాలో నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని మెడిసిన్స్ వేసుకోవాల్సినట్లుగా మన బాడీ ఉందంటే చాలా డేంజర్ అండి. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సిచ్యుయేషన్ హెస్ గాన్ బియాండ్ అవర్ కంట్రోల్. ఇప్పుడు జలుబు వస్తే చిన్న వైరస్ ఏదో, కరోనా కూడా చిన్న వైరస్సే, అదేదో ప్లేగు లాగానో చేయలాగానో. మీకు వచ్చిందా కరోనా? కరోనా వచ్చింది. నేను వ్యాక్సిన్ వేసుకోలేదు కదా, నేను కరోనా వచ్చింది, అదే పోయింది. 90% బ్లాక్ ఉండింది. ఏం చేశారు? ఏం చేయలే, అదే పల్మనరీ ఎంబాలిజం అయింది. డాక్టర్ దగ్గర పోయినాము, ఆయన లంగ్స్ ప్రాబ్లం అయింది కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చినాడు. లంగ్స్ ప్రాబ్లం అయింది కాబట్టి, లేకపోతే ప్రాబ్లం లేదు. అప్పుడు ఆ 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకున్నా, మళ్ళీ బయటపడినా, మళ్ళీ నా రన్నింగ్ నేను పరిగెత్తాను. అంత ప్రాబ్లం అంటే నేను డ్రైవింగ్ చేసుకొని పోయినా బెంగళూరుకి. అరే ఇంత ప్రాబ్లం ఉంది, ఎట్లా డ్రైవింగ్ చేసినావు, చేయకూడదు కదా అంటే ఎనర్జీ ఉంది. ఎందుకంటే రోజు నేను కరోనా ముందు కూడా పరిగెత్తా ఉండే, నా హార్ట్ లంగ్స్ ఫిట్గా ఉన్నాడు, నా కాళ్ళు నా మైండ్ యాక్టివ్గా ఉంది. కాబట్టి నేను 1 మంత్ ఇంట్లో ఉండి కరోనాతో ఫేస్ చేసినా కానీ బయటపడినా, మళ్ళీ నార్మల్ అయిపోయినా. నా పాటు నేను మళ్ళీ కేబీఆర్ పవర్ఫుల్లో పరిగెత్తా ఉన్నాను. నేను స్పెషల్ అని కాదు. ఇప్పుడు ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, నేనేదో సూపర్ కాబట్టి నేను చేస్తాను అనుకోవడం ఫస్ట్ వదిలేయండి. మీరు నాకంటే యంగ్స్టర్స్ చాలామంది, మీరు ఇప్పుడు మొదలు పెడితే మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఆనందం వస్తుంది. ఆనందంగా ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆనందంగా ఉండి హ్యాపీగా ఉంటే నువ్వు ఏం చేయాలనే శక్తి నీకు వస్తుంది. చాలామందికి ఇప్పుడు తెలుసు, ఇవన్నీ మనం మాట్లాడుకునే తెలుసు, చేసే శక్తి లేదు. వింటా ఉంటారు కానీ చేయలేరు. ఇప్పుడు మీరు అన్నట్టు మొదలు పెట్టాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? మీరు వెరీ సింపుల్ అండి. పొద్దున్నే 6కు బదులు 5:50కి లేద్దాం అనుకోండి, 10 నిమిషాలే కదా. 5:50కి లేచారనుకో, ఓ సూపర్ రాని ఆయన పుష్పాలు తట్టుకుంటాడు, సూపర్ ఆయన అంటే మీరే తట్టుకోవచ్చు. అంటే మేము చేసింది పక్కన పెట్టేయండి. మీ అంతగా మీరు హీరోలు కావాలి. అరే గుడ్, మీ పేరేమి? దివ్య. దివ్య సూపర్ అండి. దివ్య 10 సార్లు రోజు అనుకోవాలా. సో దివ్య అనుకోవాలంటే దివ్య ఏం పనులు అనుకుంటుందో అవి చేయాలి కదా దివ్య. మళ్ళా ఇప్పుడు తమాషా చూడు, నీ గురించి నువ్వే బ్యూటిఫుల్గా అనుకోవడము సూపర్. మేము పోయిడేది తోపులు, భలే వ్యూలు ఇవన్నీ కాదు. ఆ 10 నిమిషాల ముందర లేసేదే పెద్ద అచీవ్మెంట్. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేదే పెద్ద అచీవ్మెంట్. నువ్వు పోతా ₹2 మీకు ఒక బిస్కెట్ వేసేదే పెద్ద అచీవ్మెంట్. ఆ చీమలు దారిలో ఉంటే దాటుకొని పోయేదే అచీవ్మెంట్. రోజు పొద్దున్న పిచ్చుకలకు అన్ని నీళ్ళు పెట్టేదే అచీవ్మెంట్. మీ భర్తో భార్యో అమ్మో చెప్పిండేటి ఏదో కూరగాయలు ఏదో దమ్మనంటే గుర్తుపెట్టుకుని తెచ్చేదే అచీవ్మెంట్. నీ పెన్నులు సర్దుకోవడమే అచీవ్మెంట్. నీ బాత్రూమ్లు కడుక్కునే అట్లా అచీవ్మెంట్లు చేసుకొని రోజంతా 30 సార్లు హ్యాపీగా ఉండొచ్చు. ఒకటి ఏది కాదు, పెళ్లి పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది అనుకుందాం, లేదా తెల్లంటికి ఒకటి వచ్చి ఉంటుంది. తెల్లంటికి వస్తాయి, 30 ఏళ్ళు అయితే వస్తాయి, 40 ఏళ్ళకి అన్నీ పోతాయి, వాటెవర్. అవి నీ చేతులు లేవు. నువ్వేం చేయొచ్చు? ఇవన్నీ చేసి ఆరోగ్యం ఉండేది, రాగిదావ తాగడం, జొన్నడు తినడం, నువ్వులడ్డు తినడం, ఎండలో పోవడం, ఇవన్నీ చేసి బాగా నీ హిమోగ్లోబిన్ 10 తెచ్చుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండి ఆ తెల్లంటికలు పోయేదానికి ఛాన్స్ ఉంది. లేదా మీ హెరిడిటరీ అనుకోండి, మీ తాతకి మీ మేనమామకి ఇంటికి మీ కూడా పోవచ్చు. అది పోయేదాన్ని ఆందోళన పడి భోజనం చేయకుండా ఏడుస్తా టెన్షన్ అయిపోయి జూబ్లీ హిల్స్ ఆడిపోయి నాటించుకొని దాన్ని ఆ నాటి నీళ్ళు పడిపోకుండా హార్మోన్ థెరపీ తీసుకొని ఆ హార్మోన్ థెరపీతో ఇంకో సైట్ ప్రాబ్లం వచ్చి ఆ కన్ను డాక్టర్ ఇంకో ఎందుకు? హెరిడిటరీ. నువ్వు పొట్టిగా ఉండవో, నువ్వు నల్లగా ఉండవో, నువ్వు తెల్లగా ఉండవో, ఇంకోటి ఉండవో, ఏదో ఉంటాయి. వదిలేసేయండి దాన్ని. నువ్వు హ్యాపీగా ఉండడానికి ఎన్నో సిచ్యుయేషన్స్ ఉన్నాయి. నేను మీతో ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నాను. దీంట్లో డబ్బులు లేవు, నేనే నా బండి పెట్టుకొని వస్తానని హ్యాపీగా ఉండే. ఎందుకంటే ఒక 1000 మందికి ఏమో ఇది చెప్తాను, రాగిదావ తాగే అసిడిటీ పోయింది నాకు, మీరు ఏంట్రా ప్లీజ్ అది చెప్తాను, మీరు పిలుస్తూ ఉంటారు కాబట్టి. నేను ఎవరిని నేను వస్తున్నాను అడగను. మీరు 10 సార్లు పిలిస్తే ఓకే నేను వస్తా. అసలు నా దగ్గర ఏమి లేదు, నేను చాలా సింపుల్గా నేను ఆరోగ్యం బాగా పెట్టుకున్నా. సో ఇంత సింపుల్గా ఉండేది ఆల్రెడీ చెప్పిన 10 ఛానల్లో
ఇంకా నా దగ్గర ఏమీ లేదని మీరు పిలకుండా ఉంటే చాలు. నిజంగా మీరు ఎవరు పిలకుండా ఉంటే నా పాటు నేను ఆఫ్రికాలో కూర్చుంటా, నేనేదో నా హెంద్రీడియోలో పరిగెత్తుకుంటా, నేను హ్యాపీగా నేను పడుకుంటా, నేనేదో చేసుకుంటా కదా. ఊరికి పిలుస్తూనే ఉండరు ఛానళ్ళు. ఏమి అదే చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు రోగాలు ఇచ్చిపెట్టేసి థాట్స్, మైండ్, మన ఆలోచనలు అదే ఎందుకు పొద్దున లేమంటా ఉంది, అదే ఎందుకు అలారం పెట్టిస్తూ ఉంది, అదే ఎందుకు దీని అబ్బా ఇది ఆపేస్తూ ఉంది, అదే ఎందుకు మళ్ళీ తిడతా ఉంది. అసలు మన ఆలోచనలు ఏంది, మనం ఏంది అని ఆలోచిస్తే సూపర్గా ఉంది. నన్ను నేను తెలుసుకుందాన్ని ట్రై చేస్తూ ఉండా. ఇంకా ఎప్పుడు జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. నిన్ను నువ్వు తెలుసుకునేది మొదలు పెడితే నువ్వు ఎక్కడ ఈల్డ్ అయిపోతాడు. వాడితో మంచిది కాదంటే కూడా వాటితో ఫ్రెండ్షిప్ వ్యాపారం ఎందుకు చేస్తాడు. భార్యాభర్తలు కూడా వాటెవర్ నిన్ను ఎవరు తొక్కుతా ఉండరు, ఎందుకు తొక్కుతా ఉండరు, అవసరమా, ఇట్లా విషయాలన్నీ ఆలోచిస్తే సూపర్ గేమ్ అది. అప్పుడు నువ్వు బయటపడి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ. ఇప్పుడు నేను వ్యాపారం చేసినా, నేను వ్యవసాయం ఆఫ్రికాలో చేసినా బ్యూటిఫుల్ పీపుల్తో కలిసి జర్నీ చేస్తూ ఉన్నా. ఇంతకుముందు లేరా అంటే అంత కూడా ఉండింది, కానీ క్లారిటీ లేదు కాబట్టి వీడు పెద్దోడు, వీడేదో మినిస్టర్ కొడుకో ఇంకోటో వీడు పెద్ద ఇదనో వాళ్ళతో పోయినాం. అంటే నేనేమనుకుంటానంటే నాతో జర్నీ చేస్తే ఎప్పుడు ఫుడ్, ఆరోగ్యము, హ్యాపీనెస్, పిల్లలు, నేచర్ ఇట్లా ఉంటా కదా. వాడు మారతాడు అనుకుంటా, వాడు మారలేదు కదా. ఒకసారి చూసిన ఆ గ్రూప్ని అమ్మ అనుకుని వదిలేసి ఇప్పుడు ఆ జాతిరత్నాల్లాగా జల్లిడికేసి అందరూ రాలిపోతారు, మిగతా రెండు వాళ్ళని పెట్టుకొని మొదలుపెట్టిన. వీళ్ళలో కూడా ఒకరిద్దరు కొంచెం ఇష్యూ ఉంటుంది, నాతో కూడా వాళ్ళకి ఇష్యూ ఉంటుంది. నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటా, వాళ్ళు కొంచెం అదే పెద్ద కంపెనీకి పోతాను కాబట్టి కొంచెం డిఫరెంట్. నేను ఇదే వస్తానప్ప, నేను రాను, నేను షూట్ నా పని నాది. సో వాళ్ళకు కొంచెం నాతో కష్టమే, నాకు వాళ్ళతో ఒకరితో ఇద్దరితో కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు. ఆయన ఓవరాల్గా బాగుంది కదా. రెండోది ఈ ఇష్యూ ఉండేవాడు కూడా చాలా ఇంపార్టెంట్ అనుకో కంపెనీకి. వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. భార్యాభర్త పెళ్లి చేసుకుంటారు, కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఆయన కలిసి పనిచేయాలి, ఫ్యామిలీ కోసమో పిల్లల కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లే ఇది కూడా పార్ట్నర్షిప్ అన్నా కూడా ఒకటే నేను చేయలేను. ఆఫ్రికాలో 1000 ఎకరాల వ్యవసాయం, అకౌంట్స్ చూసేదానికి ఒక ఆయన, మార్కెటింగ్ ఒక ఆయన, ఫీల్డ్లో ఒక ఆయన, కలిసి పనిచేయాలా. సో యూ హ్యావ్ టు మూవ్. ఈ ప్రాసెస్లో ఏమంటే మెజారిటీ డెసిషన్స్ మంచిగా ఉండేట్లుగా మెజారిటీ పీపుల్ బాగుండాలి. ఒకడో ఇద్దరు ఉంటే ఇట్స్ ఓకే. ఇంత ముందర సొసైటీలు ఏంటి, అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేస్తేనే పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, కష్టపడి పనిచేసే పిల్లకే పెళ్ళి అయ్యేది. సోంబేరిగా ఉండే వాళ్ళకి వాళ్ళంతా మనకు మనకు తగినట్లు ఉండేవాళ్ళని చేసుకోవాలమ్మా, డబ్బుల కోసం పోకూడదు. సినిమాలన్నీ అట్లే వచ్చినాయి కదా, డబ్బుల కోసం పరిగెత్తలా. అప్పుడు లాస్ట్ ఎండ్లో వాడు సిటీకి పోయి అమ్మాయిని నెగ్లెక్ట్ చేసి వ్యవసాయం చేసిన వాళ్ళు, చిన్న చూపు చేసిన వాళ్ళందరూ తాగుడు బానిసలు ఏమో అయిపోయినట్టే చూపిస్తారు సిటీలో. వీడేమో కష్టపడతా ఇట్లుంటారు. సో కష్టపడే వాళ్ళకే గౌరవం ఉండాలి అనే పరిస్థితి నుంచి సోంబేరిగా ఉండేవాడికి గౌరవం వచ్చింది. ఇప్పుడు అది డేంజర్, మోస్ట్ డేంజర్ అదే. దేశానికి ఎక్కువ కష్టం వచ్చింది, భారత మాతకి ఎక్కువ కష్టం వచ్చింది అంటే ఎవరు కష్టపడతా ఉంటారో వాళ్ళకి విలువ లేకుండా పోయేదే దేశానికి ఎక్కువ నష్టం అన్నిటికంటే. వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి, వ్యవసాయం చేస్తే లేదు, అది డేంజర్. సో దాని నుంచి బయటపడి సింపుల్గా బతికేది, దాంట్లో ఉండే హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసేది, అది మనం అందరికీ చెప్పాలి. పిల్లల కాడి నుంచి పెద్దలకు అందరికీ అది చెప్పే అవసరం ఏర్పడింది. అండ్ అలాగే సార్, ఇప్పుడు పిల్లల్లో సైకాలజీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే విచిత్రంగా బిహేవ్ చేయడము, ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, టీవీలకు ఎడిక్ట్ అయిపోవడం, వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోవడం, ఇలా ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ జీవన విధానంలో ముందు రాముడు ఎక్కడ పోయి నేర్చుకున్నాడమ్మా, అడవికి పోయి ఆడ కూర్చొని గురువుల దగ్గర వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళతో వాళ్ళ పనులన్నీ చేసి అక్కడ పోయి నేర్చుకున్నాడు. మెడిటేషన్ చేసినారు, 14 వేసినారు, అడవి కట్టు తెచ్చినారు, వంట చేసినారు, బట్టలు ఉతికినారు. రాజులు కూడా గురువుల దగ్గర పోయి నేర్చుకున్నారు అడవికి పోయి. అప్పుడు విద్య వచ్చింది, ఓపిక వచ్చింది, సొసైటీ మీద అర్థం చేసుకునేది వచ్చింది, అన్ని విషయాలు, కష్టాలు, సుఖాలు అన్నీ తెలిసే వాళ్ళు పరిపాలించినారు కాబట్టి దేశం సుభిక్షంగా ఉంది. ఇప్పుడు 5 నిమిషాలు మీరు చెప్పినట్టు 5 నిమిషాలు కూడా కూర్చోలేడు, అది కూడా టకటకండి మార్చేయాల్సిందే, ఛానల్ మార్చేయాలా. ఇప్పుడు పెద్దోళ్ళు అట్లే ఉన్నారు, చిన్నోళ్ళు అట్లే ఉన్నారు. ఎవరు కూర్చొని పొద్దున్న లేచి కొంచెం ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు చేద్దాము, అందరూ కూర్చుందాం, అంత కూరగాయలు కోయండి నాయన, అందరూ కొబ్బరి కట్టుకొని రండి, అదే మెడిటేషన్. ఆ కూరగాయలు కోసేదే మెడిటేషన్, వాడు బాత్రూమ్ వాడికి అడిగేదే మెడిటేషన్, వాడు బుక్కులు వాడు అట్టలు వేసుకునేదే మెడిటేషన్, వాళ్ళు పెద్దోళ్ళు వస్తే నవ్వుతా వాళ్ళ భోజనం ఎత్తుకుపోయి ఇచ్చేదే మెడిటేషన్. ఇవన్నీ చేయొద్దు, నువ్వు చదువుకో, మేమన్నీ చేస్తాం, నువ్వు రోబో సినిమా చిట్టిలాగా ఇవి అటు అయిపో, నువ్వు బాగా డబ్బులు సంపాదించేసి ఎట్లా. వాడు హ్యాపీగా ఉండే డబ్బులతో,
అందుకని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని. సో ఫస్ట్ వాడిని మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని ఈ రోజు నుంచి సాయంత్రం సన్సెట్, మార్నింగ్ వీలైతే సన్ రైజ్ పోయి చూపించి సూర్యుడు వస్తూ ఉంటాడు, ప్రతిరోజు బ్యూటిఫుల్గా ఉంటాడు, అట్లే చూడమనండి. అరే క్లౌడ్స్ వచ్చింటాయి, మా భలే ఉంది కదా, మీ మనసులోనే అనుకోండి. వర్షం పడతా ఉంది ఆ పైన పొద్దున్నే, ఏం పర్లేదు వర్షం పడితే నా అంతా ఏం కాదు, ఏం బ్యూటిఫుల్, ప్రతిరోజు బ్యూటిఫుల్లే, బోరే కొట్టదు. సూర్యుడు నేచర్ ఎప్పుడు బోర్ కొట్టరు, చెట్టు వాన అస్సలు బోర్ కొట్టరు, ప్రతిరోజు కొత్తదనమే. అప్పుడు మీకు ఈ ఏడీడీలు, ఈ రకరకాల సమస్యలు, వీళ్ళకి అజిటేషను, పిల్లలు ఓపిక లేకుండా పోవడము, డెమెన్షియా, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేచర్ దగ్గరికి కలపాలా. వాళ్ళతో జిల్లా కూడా ఆడాలా, బర్త్డేలకు వాళ్ళు తీసుకుని ఊరి బయటకు తీసుకుపోయి పరిగెత్తించాలా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి దాగుడు మూతలో ఏదో రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కొట్టేదో, ఇట్లాంటి బ్యూటిఫుల్ గేమ్స్, విలేజ్ గేమ్స్ అని ఆడిపించాలా. సెల్ ఫోన్ నుంచి బయటపడాలంటే వాడికి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటే పేరెంట్స్ యాక్టివ్గా ఉండాలి కదా, పిలిచిపోయి ఆడిచ్చేదానికి. వీళ్ళకి టైం లే, వీళ్ళకి ఓపికలే, ఎట్లా? సో వాళ్ళు కూడా ఓ సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాడు చేసుకుంటాడు, వీళ్ళు హ్యాపీగా వీళ్ళ పాటికి వీళ్ళు. సో మొత్తం జనరేషన్ ప్రాబ్లం అవుతాం. సో దాని నుంచి బయటపడాలంటే దానికంటే బెటర్గా ఫిజికల్గా సైకలాజికల్గా ఎంగేజ్ చేసే యాక్టివిటీ ఉండాలి వాడికి. ఒక చెస్ గేమ్ ఆడిపించేదో, ఒక షటిల్ ఆడిపించేదో, ఇంకా మంచి ఫుట్బాల్ ఆడిపించేదో, లేదు ఇంకా మంచిగా బ్యూటిఫుల్గా ఇటుకలు చేసే దగ్గర ఎత్తుపోయేసి రోజు సండే పోయి ఇటుకలు తొక్కి ఆ ఇటుకలు చేసి అది పెట్టి, ఓహో ఇటుకలు ఇట్లా తయారవుతాయా, ఆ నేత కార్మికుల దగ్గర ఎవ్రీ సండే పోయి, ఓహో ఒక దారము ఒక లైన్లో పెట్టాలంటే ఇంత తిరిగి వస్తుందా, అదే మెడిటేషన్. వాడికి ఎందుకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి? వాడి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినాక మందులు ఇచ్చేది కాదు, వాడిని ఓపిక్గా సైలెంట్గా కూల్గా తయారు చేసి వాడు ఇట్లా ఎంజాయ్ చేస్తా వర్షంలో అంతా సైలెంట్గా, వాడు 10 ఏళ్ళకే మెచ్యూర్డ్గా ఉండేట్టుగా చేసే బాధ్యత పెద్దోళ్ళది. వాడు ఎంతసేపు అటు వదిలేస్తే వాడికి ఎవరు గైడ్ చేసేది? స్కూల్లో మార్కుల కోసం చెప్తా ఉంటారు, ఈ పెద్దోళ్ళు డబ్బులు సంపాదించడానికి వాళ్ళు బిజీగా ఉంటారు, వాడికి ఎవరు చెప్పాలి పాపము? వాడు వినే టైం, పెద్దోళ్ళు ఊరికే వింటారు చేయరు, వాడు నిజంగానే విని చేద్దాం అనుకునే టైంలో మీరు చేయక రాంగ్ గైడెన్స్లో ఎవరితోనే పోయి ఎవరో ఫ్రెండ్స్తో పోయి సిగరెట్లు తాగడము, మందు తాగడము, డ్రగ్స్ పోవడం అని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ టైంలో మీరు పెట్టుకొని వాడికి ఇంకా ఎంగేజ్ చేసి పొద్దున్న 4కే టెన్నిసో, స్విమ్మింగ్లో, వాడికి ఆర్టో, ఫ్లూటో, డాన్సో, మ్యూజిక్ ఏది ఇష్టమో అటు పెట్టేసి బిజీ చేసేయాలి కదా వాళ్ళని. అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అని ఎందుకు వస్తాయి, అడిక్షన్ ఎందుకు పోతారు? దానికోసం టైం పెట్టాలా. ఇద్దరు పేరెంట్స్లో ఎవరు కాంప్రమైజ్ అయ్యి జాబ్ వదిలేసైనా వాళ్ళ కోసం టైం పెట్టాలా. ముందు జాయింట్ ఫ్యామిలీ 20 మంది ఉన్నారు, ఎవరు చూసుకుని ఇప్పుడు లేదు కదా, పేరెంట్స్ ఎవరు కాంప్రమైజ్ కావాల్సిందే కదా. అవ్వాల్సిందే. అండ్ అలాగే సార్ ఇందాక మీరు వాడు కూల్గా ప్రశాంతంగా 10 ఏళ్ళకే మెచ్యూర్డ్గా ఆలోచించేలాగా ఉండాలి అని అంటున్నారు. కానీ ఈ రోజులో అలాంటి పిల్లలు ఎక్కడ కనపట్లేదు. వాళ్ళు ఇంత ఉండరు, వాళ్ళకి అప్పుడే ఎంత కోపాలు వచ్చేస్తాయో. అంటే అవతల వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎంత పెద్దోళ్ళు, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఏమీ ఉండదు. ఇంట్లో అమ్మా నాన్నని చూసో లేకపోతే ఇంకెవరినో చూసో ఆ కోపం తెచ్చుకుంటారు, అది నేర్చేసుకుంటారు. అంత ప్రశాంతంగా ఉండే పిల్లలు ఉన్నారు. ప్యాంపరింగ్ అమ్మా. ముందు 10 పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా పనులు చెప్పేవాళ్ళు. అవి కట్లు ఎత్తుకోరా, మేము పోయి కట్లు మంచిగా సెలెక్ట్ చేసి తెచ్చేవాడిని. కట్లు మోపులు వాడిపోతే సెంటర్లో ఉంటాయి, అక్కడ మా అమ్మ చెప్తే పోయేసి ఆ కట్లు మోపు అడ్డు ఉండి వాళ్ళు ఎట్ట బేర్చి రివర్స్ బేర్చి ఎత్తు లోపల గ్యాప్లు వచ్చేట్లుగా ఆ ఎట్లా మోపు కడతారు బయటికి బాగా కనిపిస్తాయి అని ఎనికి పోయి చూసి అట్లా ఐడెంటిఫై చేసి తెచ్చేవాడిని. సో మాకు అది ఎక్స్పోజ్ అయింది కదా. అట్లా చెప్పడం లేదే పిల్లలు. ఇప్పుడు ఏ పనులు చెప్పరు కదా పిల్లలకి, చదువు తప్ప ఏ పనులు చెప్పరు. ఎట్లా నేర్చుకుంటారు? ఎవరు చెప్పాలి వాళ్ళకి? అందరూ కలిసి మెలిసి పరిగెత్తేవాళ్ళము, ఆడేవాళ్ళము, ఈత కొట్టేవాళ్ళము, చెట్లు ఎక్కేవాళ్ళము, కొబ్బరి చెట్లు ఎక్కేసి మా తోట మేమే దొంగతనానికి పోయేవాళ్ళము. నైట్ టైము మామిడికాయలు దొంగలిచ్చేవాళ్ళము. కాకింగిలి అని చెప్పి చాక్లెట్లు నమిలి 4 ముక్కలు చేసి అందరూ పంచుకునేవాళ్ళము. కాకింగిలి షర్టు ఇట్లా చాక్లెట్ లోపల పెట్టి ఇట్లా నొక్కు ఆ గ్రీన్ చాక్లెట్ వచ్చేది, న్యూట్రిన్ వాడు, దాన్ని ఏమంటారు, గ్రీన్ చాక్లెట్ ఇంత గట్టిగా ఉంటుంది, మీరు తిని కచ్చా మ్యాంగో లాగా. అది 4 ముక్కలు అయితే పంచుకునేవాళ్ళం. ఇంగిలింతా దాంట్లో అప్పుడేం జబ్బులు రాలా. ఇంగిలితో జబ్బులు రావు, ఇమ్యూనిటీ ఉండాలా. ఇంగిలి సోపులు వేసి వెళ్తేనే జబ్బులు వస్తాయి. ఎవరు చూసినా జలుబు తగ్గడం, దగ్గు తగ్గడం 10 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఉందంటే ఇమ్యూనిటీ లేదు. ఆ ఇమ్యూనిటీ రావాలంటే ఛాన్స్ ఇవ్వాలా. ఫీవర్ వచ్చింది, ఇమ్యూనిటీ వచ్చింది, ఓ 2 రోజులు వెయిట్ చేస్తే బాడీ కష్టపడి ఫైట్ చేసి సైనికులు తయారు చేసుకొని చంపితే ఆ సైనికులు కంటిన్యూగా మీ దగ్గర ఉంటే మళ్ళీ జలుబు వచ్చేప్పుడు ఆ సైనికులు ఉంటారు. ఇప్పుడు సైనికులు రానికుండా మీరు యాంటీబయాటిక్లు వేసి మందులు వేసి మింగేస్తే పోలీసులు వచ్చే వాళ్ళు ఫైటింగ్ చేయాలా, వాళ్ళు చేయాలి. సో మందుల మీద అడిక్ట్ అయిపోయింది. పోలీసులు చేయడానికి టైం పడుతుంది. మీ బాడీ మిమ్మల్ని తయారు చేయడానికి ఈజీ.
మీరు హాస్పిటల్లో చేరి ఐసీయూకి పోయి మందులు సెలవులు ఎక్కించుకునే కష్టమైన మరి కదా. దానికి వెయిట్ చేయండి, 2 days 3 days వెయిట్ చేయండి, మందులు వేసుకోవద్దు. లంకనం పరమోషధం అన్నారు, తేనె నిమ్మకాయ దాకా గమ్మునుండండి, ఇమ్యూనిటీ వస్తుంది. వాడికి 2 సార్లు 3 సార్లు వస్తే మా అలాగ అయిపోయి చర్మం రాలేదే, మా పిల్లలకు వస్తుంది ఎప్పుడో, నాకు రావడం లేదే. ఆశ్చర్యం. నమస్కారం నేచర్కి. తల్లిలాగా నువ్వు దగ్గర ఉండరా, నువ్వు ఎప్పుడన్నా వీలైనంత వరకు మోసం చేయకుండా రాగి ముద్ద తిను, పరిగెత్తు వీలైనంత వరకు. వీలు కాలేదా 10 రోజులు వదిలే, పర్వాలే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటా ఉంది నేచరు. అంత అద్భుతాలు జరుగుతాయి మీరందరూ నేచర్ దగ్గర ఉంటే, అర్థం చేసుకుంటే. మిమ్మల్ని నేచర్ అంటే నువ్వే, నిన్ను నువ్వు అర్థం చేసుకో చాలు. నీతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండు, అన్నీ చెప్తాది అది. పొద్దున ఏమంటుంది, వద్దురా అంటుంది, చిప్స్ వద్దురా మంచిది కాదంటుంది, మళ్ళీ ఇంకో మైండ్ వచ్చి రే తినరా ఒకటే కదా పర్వాలేదు రేపు పరిగెత్తి రావదా అంటుంది. అర్థం చేసుకొని మేము కూడా ఏదో చెప్తాము, సాయంత్రం అయితే వద్దనుకుంటాం, పొద్దున్న తినేస్తాను సాయంత్రం తినకూడదు అనుకుంటాం, మళ్ళీ కక్కుర్తి పడి తింటాం. సో అట్లా కక్కుర్తి పడి తింటాము, రే కరెక్ట్ కాదు అనుకునేటప్పుడు పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి దానికి. అంటే పెళ్ళికి పోయినావు, విపరీతంగా తొక్కినావు వేసి 10 గంటలకి, అరే చాలా మోసం చేసినావు రేపు ఆపేయి అని చెప్పుకోవాలా. ఆ రోజు నెక్స్ట్ రోజు ఆపేయాలి, ఆసక్తి రావాలా. రాత్రి అనుకుంటావు, చాలామంది పెళ్ళికి పోయిన వాళ్ళు బా అనవసరంగా తినేసానబ్బా, అసలు రేపు తినకూడదు అనుకుంటారు. మీరు అనుకుంటారు, మళ్ళీ పొద్దున్నే వడలు పాయసము దోశలు మళ్ళీ మొదలు పెడతారు. నేను నార్మల్ కండిషన్లు వద్దు, అబ్యూజ్ చేసినప్పుడన్నా నెక్స్ట్ రోజు వదిలేయాలి కదా. అప్పుడు మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు, మీ పిల్లలు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. రే దో నువ్వు చెప్పినావు కదా 1 hour అయిపోయింది, ఇంకా మనం క్రికెట్ ఆడాలా, ఇది ఆడాలి, నువ్వు ట్యూషన్ పోవాలి, ఏదో వాటెవర్ అని చెప్తే వాడు దాని నుంచి బ్రేక్ చేసుకునేట్టుగా వాడికి శక్తి వస్తుంది, వానికి కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు మంచి జరుగుతుంది, వానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అట్లా పిల్లల్ని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తే వాళ్ళు ఈ ఆలోచనలు, చెత్త ఆలోచనలు, సూసైడ్ చేసుకుందామా, ఏదైనా డిప్రెషన్లు అవి లేకుండా ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిల్లో 8 ఏళ్లకే అమ్మాయిలు మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే ఎందుకు ఇది ఫుడ్ చేంజెస్ వల్ల? అది ఫస్ట్ ఫుడ్ చేంజెస్ డెఫినెట్గా ఉంది. వాళ్ళ మదర్లు కూడా 10 ఏళ్ళకే మెచ్యూర్ అయి ఉంటారు. వాళ్ళ మదర్ కూడా హిమోగ్లోబిన్ లేదు, వాళ్ళ మదర్ కూడా హార్మోన్ థెరపీలు, ఈ లిప్స్టిక్లు, క్రీములు, సోపులు, షాంపూల్లో ఉండేటివి, ఫుడ్లో అడిటివ్స్, కలర్లు, ప్రాసెస్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్, ఎయిర్ పొల్యూషను, కూల్ డ్రింకులు, టీలు, కాఫీలు, ఇన్ని చేసి వాళ్ళమ్మ కూడా పాపం హెల్త్ పాడు చేసుకొని పెళ్లి చేసుకొని నిన్ను కనింది. ఆ బిడ్డకి ఇప్పుడు 6 ఏళ్ళకి వచ్చిందంటే ఈమెలో ఉండే హార్మోన్ డెఫిషియన్సీలు, రకరకాల ప్రాబ్లమ్స్ బిడ్డ కూడా వచ్చినాయి. సో బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆమెకి పుట్టేదానికి కావాల్సిన బేసిక్ న్యూట్రిషన్ తల్లి దగ్గర లేదు. తల్లి పాలు కూడా లేవు చాలామందికి. తల్లి పొట్టలో పడినప్పుడు ఆమెకి ఐరన్ లేక, జింక్ లేక, థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ, షుగర్లు ఉండే తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫోలిక్ యాసిడ్, జింక్ మాత్రలు, ఐరన్ మాత్రలు, రకరకాల మాత్రలు ఇచ్చింది. మాత్రలతో పెరిగిన బిడ్డ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఎట్లుంటుంది? చిన్నప్పటి నుంచి కేకులు, క్రీములు తిన్న బిడ్డలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఎట్లుంటుంది? చిన్నప్పటి నుంచి రకరకాల కెమికల్స్ అన్నీ, డైలు గీలు రకరకాల ఏమేమో బట్టల్లో ఉండే రకరకాల కెమికల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్నే రగ్గులాగా చేసి కప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి మెత్తగా ఉంటుంది కదా రగ్గు, బాగా చీప్గా ఉంటాయి చూడండి, మెత్తగా ఉంటాయి, మొత్తం ప్లాస్టిక్, జీరో అంత మొత్తం ప్లాస్టిక్, కాటనే లేదు దాంట్లో. అంటే ప్లాస్టిక్ని బాగా నీట్గా సన్న ఫైబర్ లాగా చేసి దాన్ని బెడ్షీట్ లాగా, రగ్గుల్లాగా చేసి థిక్గా దుబాయ్ రగ్గులను అమ్ముతారు కదా, వేసుకుంటారు. అట్లా ప్లాస్టిక్ అది. దాన్ని ప్లాస్టిక్ నువ్వు నిద్రపోయేటప్పుడు దాన్ని నానో పార్టికల్స్ అన్ని ఇన్హేల్ చేస్తూ ఉంటావు. కాటన్ వేసుకోవాలా? సో నేను దీంతోనే చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు. ఇన్ని కారణాలు ఉన్నాయంటాను. మీకు ఫ్రెష్ గాలి కావాలా, సో ఊరి బయట ఉండాలా, రాగి చెట్ల మధ్యలో ఉండాలా. రాగి చెట్టు సూపరు, రాగి చెట్టు దగ్గర ఇల్లు ఉంటే మా నమస్కారం. నువ్వు నది నీళ్ళు తాగాల, లేదా బావి నీళ్ళు తాగాల, బావిని నీట్గా పెట్టుకొని బావి నీళ్ళు తాగాల. మూడోది, మీ ఆహారంలో కెమికల్స్ లేకుండా, కూరగాయల్లో పెస్టిసైడ్స్ లేకుండా చూసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా గట్టిగా రోజులో 10-15 నిమిషాలన్నా మీ హార్ట్ లవ్స్ కొట్టుకోవాలా. ఈ 4 ఉంటే హార్మోన్ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్లో కూడా మీరు మంచిగా యోగా చేసుకోండి, ప్రాణాయామ చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి అని అంటున్నారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెప్తారంటే జిమ్మే చేయాలి, జిమ్ ఖచ్చితంగా చేయాలి, లేదంటే మజిల్ లాస్ అవుతుంది, లేకపోతే ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కామన్ సెన్స్ పెడదాం. కామన్ సెన్స్ చిన్నపిల్లలు కూడా ఉంటుంది.
జనరల్గా మనం వాళ్ళకి అలవ్ చేస్తే అటెందుకు చేసావు అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళు నోరు మూసుకో నువ్వు అడగద్దు అంటారు వాళ్ళు. మా అమ్మాయి చిన్నప్పుడు మా పక్కింటి ఆమె వచ్చి అమ్మ ఇట్లా దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు, పైనుంచి చూస్తే ఎట్లా కింద పడతాడు కదా దమా అని. అది ఎంతో ఆమె నాకు ఇంకా గుర్తుంది అది. సో కామన్ సెన్స్ వాళ్ళకి ఉంటుంది. అంటే పైనుంచి కింద పడి న్యూటనే కాదు, పిల్లలు కూడా తెలుసు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. ఆయన సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అచ్చబ్బా న్యూటన్ ఐన్స్టీన్ వీళ్ళందరూ. బట్ బేసిక్స్ పిల్లలు కామన్ సెన్స్ ఉంది. ఆ కామన్ సెన్స్ని లేకుండా చేస్తుంది ఎడ్యుకేషన్. నువ్వేం ఆలోచన, నువ్వు చదువుకొని నువ్వు సాఫ్ట్వేర్ అయిపో, హార్డ్వేర్ అయిపో, డాక్టర్ అయిపో, ఇంజనీర్ అయిపో అని తప్ప నీ బుర్ర పెట్టి ఇది. అందుకని నేను ఆశ్చర్యం, నాకు పెద్ద ఇంజనీర్ ఏంటాడు వాడికి బేసిక్గా ట్యాపు కొలాయిలో సాల్ట్ అక్యూములేట్ అయ్యి నీళ్ళు లీక్ అవుతా ఉన్నాయి. 2-3 సార్లు కొలాయి ఇట్లా 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 అంటే ఆ సాల్ట్ వెళ్ళిపోతే ఆ లీక్ పోతుందేమో, లేదో లోపల వాషర్ పోయింటే ఆ వాషర్ మారిస్తే పోతుందేమో అని కూడా చేసుకోలేరు. బల్బు కూడా మార్చలేరు. గ్యాస్కి బండకు కూడా లోపల గ్యాస్ పెట్టలేరు చాలామంది ఇంట్లో. మరి ఎట్లా ఇంజనీర్ ఎందుకైనా? సో బుద్ధి పోయింది. బుద్ధి లేకుండా చేస్తూ ఉంది ఇప్పుడు జీవన విధానము, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో మాకు చిన్నతనంలో చాలా పనులు చెప్పేవాళ్ళు. మాకు ఇంత చిన్న పిల్లోడు పళ్ళులో ఇంత చిన్న బుడ్డిదాన్ని ఎత్తుకొని మోషన్ పోతే కడిగేసి అమ్మ మోషన్ పోయింది అని చెప్పి నీళ్ళు పోస్తా అంటే వాళ్ళమ్మ ఇప్పుడు నీళ్ళు పోస్తారు కడగడు, ఏదో ఉచ్చబోస్తే బాగా టవల్ వేసి సంచి పట్టేసి సంచులు చేసుకుంటారు కదా వాళ్ళన్నీ. మేమంతా అట్లా చేసి వచ్చిన వాళ్ళమే. అందుకని మాకు హాయిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కార్లు గీర్లు ఏరోప్లేన్ తిరగడం ఇవన్నీ సాల్ పాస్ట్ అంతే. దానివల్ల మనకి ఏమి అవసరం కాబట్టి ప్లేన్ ఎక్కినాం, అవసరం కాబట్టి కారు ఉంది, అది ఏదో ఉంది కాబట్టి గొప్పతనం జీరో, ఏం లేదు. మన అవసరానికి వాడతాను అంతవరకు ఫినిష్డ్. అది ఉంది దాన్ని మాకు గౌరవం అనుకుని ఏ పని చేయాలని. అందుకని నేను హ్యాపీగా ఉండా. అది ఎందుకు చేయాలని హ్యాపీగా ఉండేదానికి. ఎవరు మెప్పు కోసమో చేస్తే ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఆ నేచర్ దగ్గర ఉన్నప్పుడు ఏంది, పొద్దున్నే కష్టపడి వ్యవసాయము ఇదే పిల్లలు కూడా పనులు చేసుకొని వచ్చి మళ్ళీ స్కూల్కి పోయేవాళ్ళు. 50 ఏళ్ల ముందర పొలం పనులు పోయేసో కొంచెం పని చేసో ఆవులు కట్టేసి వచ్చి ఆవులు గడ్డి కోసి ఎత్తుకొచ్చేసో. మా ఫ్రెండ్ నయముల్లా అని ఉంటాడు, అన్ని గడ్డి కోసి ఎత్తుకొచ్చి వేస్తేనే స్కూల్కి పోనేవాళ్ళంట. అమ్మో అనిపించే అట్లా అంత పని. సో వాళ్ళకి అద్భుతంగా ఈ విషయాలన్నీ తెలిసిపోయినాయి. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయి ఈ సిటీ లైఫ్కి అలవాటైనామో ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను గమనించిన ఏసీ బోగీలో పోయినప్పుడు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ 100%, నాట్ వన్స్, మెనీ టైమ్స్ ఐ అబ్జర్వ్. ఏసీలో పోయినప్పుడు ఆ 72 మంది గాలి లోపల రాకుండా, అదే అన్ని క్లోజ్, ఆ బస్సు అయినా కానీ ట్రైన్ అయినా కానీ పొద్దున్నే కొంచెం నిద్రపోయినట్టు అనిపించింది. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. నార్మల్గా గాలి వస్తూ ఉంటుంది, ఇప్పుడు బాగుంది. అసలు అంత పెద్ద నిద్రపోయే గాలి చలి ఉంటే కూడా కొంచెం నిద్రపోయింటాము అట్లా అట్లా పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్గా ఉంది, అన్ని పనులు చేసుకుంటాను. అది నేను అబ్జర్వ్ చేసిన. అట్లా ఎప్పుడైతే ఈ పిల్లలు ఏసీల్లో అలవాటైనారో ఎండకు పోయేదాన్ని భయపడిపోయినారు. చెమట కారితే భయపడతా ఉంటారు. చెమట కారాలా, చెమట కారకపోతే మీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది అని స్టీమ్ బాత్లు తీసుకుంటా ఉంటారు. నడిస్తే చెమట కారుతుంది కదా, స్టీమ్ బాత్ ఎందుకు, డబ్బులు ఇచ్చి పని చేస్తే చెమట కారుతుంది కదా ఎందుకు. ఇప్పుడు స్టీమ్ రాకుండా ఏసీలు పెట్టి జిమ్ చేస్తే ఎట్లా కరెక్ట్. రెండోది 20 మంది ఆ చెమట వాసన ఆ జిమ్ ఏదో అంతా చేసి ఆడ ఊపు అనుకుంటా ఎందుకు. హాయిగా ఊరి బయట వెళ్ళిపోయి ఎవ్వరు ఉండరు. చెట్టు పలకరిస్తా హలో 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 అంటూ ఉంటాయి. దివ్య కదా మీ పేరు, హలో దివ్య, హలో ప్రసాద్. అట్లా అద్భుతంగా ఆ చెట్ల మధ్యలో ఎవ్వరు ఉండరు కదా. ఓ ప్లేస్ చూసుకొని గడ్డిలో లేదా ఒకటి ఏమైనా తీసుకొని బెడ్షీట్ యోగా మ్యాట్ తీసుకొని పోయి బాగా చేసుకొని ఆడ కొన్ని పల్లీలో బెల్లం తీసుకుపోయి తినేసి ఒకరే, ఎవరు రాలేదనుకో వదిలి, మీరు రాలా, ఫ్రెండ్స్ రాలా, భార్య రాలా, భర్త రాలా, వదిలి పోయేసి యూ కెన్ ఎంజాయ్ యువర్ ఎవ్రీ డే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిటీలో నాకు తెలియదు కానీ పంచకోట్లో ఉండేవాడు బయట పోలే టైం పట్టచ్చు. ఓకే కేబీఆర్ ఉంది, పార్కులు ఉన్నాయి. పల్లెల్లో అయితే టౌన్లో అయితే 5 నిమిషాలు బయట పోతే యూ విల్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ ప్లేస్. ఆడ ఫ్రెష్ గాలి, ఆటోలు లేదు, పొల్యూషన్ లేదు, బస్సులు అలా సౌండ్ లేవు. 5:30కి 6 గంటలకి సన్ రైజ్ చూస్తావు. ఆడ తొండాక వస్తుంది, పిచ్చుకలు వస్తాయి, ఏదో తేనెటీగలు వస్తాయి, ఏదో ఉంటుంది లైఫ్. 2 కుక్కలు ఆడ పోయేటప్పుడు వచ్చింటాయి, ఆ 2 బిస్కెట్లు వాటికి రోజు వెయిట్ చేసి అలో అంటాయి, తోకాడిస్తాయి. బీ విత్ దెమ్. నో హ్యాపీనెస్ కోసం డ్రగ్స్ అవసరం లేదురా పిచ్చినాయన్లరా. నీకు నేచర్తో ఉంటే అడిక్షన్ లాగా ఇవన్నీ కుమ్మరిస్తుంది నేచర్ వచ్చి. హ్యాపీగా ఉండు అట్లా వర్షం పడుతుంది, చల్లగా అట్లా వస్తుంది, తలుపు తీస్తాను గాలి వస్తుంది. అట్లా ఎంత బ్యూటీ అది. అంటే రాత్రంతా సచ్చి సున్నమయ్యి కిటికీలన్నీ వేసుకొని మగ్గినావు అని అర్థం.
ఫ్రెష్గా అబ్బా భలే ఉంది అంటే భలే ఉండేదాన్ని కిటికీలు తీసి పడుకో, తలుపులు వేసుకో, దొంగలు ఉంటావండి అంటే కిటికీలు తీసి దోమతెర కట్టుకొని పడుకో, లేదా కిటికీలు మస్ట్ ప్రూఫ్ చేయించు. ఫ్రెష్గా రాని, చాలా ఇంపార్టెంట్. గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటావు, 3 సార్లే తినేది, గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటావు. ఎంత ఫ్రెష్గా ఉండాలా, ఆటోమేటిక్గా ఉంటావు. 2-3 గంటలు నిద్రపోతే చాలు. 8 గంటల్లో నువ్వు పోతాను ఫ్యాన్ వేసి ఏసీ రగ్గొప్పుకొని అవన్నీ వేసి ఎందుకు ఇంకా రగ్గొప్పుకున్నారు తిక్కల వాళ్ళు ఏమన్నా అంత కరెంట్ వేస్ట్ చేసే. ఫ్రెష్గా ఉండాలా, ఎప్పుడు ఫ్రెష్గా రావాలి. నైట్ టైం అన్నా అట్లా పొద్దున్నే పోయి మీరు బాగా ఆడ సూర్య నమస్కారాలు కొంచెం స్కిప్పింగ్ చేసి పరిగెత్తి హార్ట్ పాల్పిటేషన్ వస్తే హార్ట్ లంగ్స్కి అదే ఎక్సర్సైజ్. బ్లడ్ సర్క్యులేషన్ సర్రని తిరిగి 170 స్పీడ్లో హార్ట్ కొట్టుకుంటా ఉంటే వర్షం పడినప్పుడు కాలువలు క్లీన్ అయినట్టు మొత్తం క్లీన్ అయిపోతుంది. మీ హిప్పో క్యాంపస్కు సఫిషియెంట్ ఆక్సిజన్ అంతుంది. సింపులే కదా ఇవన్నీ. మిషన్లే, జిమ్లే, ఇదిలే, ఏమిలే, ఫీజు కట్టేదిలే, టైం పోవాలనిలే, 6 పో, 7 పో, 8 పో, ఏదో పో, ఎవరో ఒకసారి పో, రాగిజావు తాగేసి పో, కొంచెం లేట్గా అయినా పర్వాలే. రాగిజావు మీకు అసిడిటీ పోతుంది, కాల్షియం వచ్చా, బెల్లంతో ఐరన్ వచ్చా, అట్లా బాగుపడినాయి మా జీవితాలన్నీ. మేమే పుడతానే ఆరోగ్యంగా పుట్ల. మాకు అసిడిటీలు, అల్సర్లు, డీవీటీలు, సిరింగోమిలియాలు, అలర్జిక్ రెనైటిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పోయినాయి. అందుకని మీకు కూడా సింపుల్గా పోతాయని చెప్తా ఉంటా. మీరు కషాయాలు తాగొద్దు, మందులు వేసుకోవద్దు, యాడ్ చేయద్దు, ఏమీ చేయొద్దు. కొంచెం పరిగెత్తండి, రాగిజావు తాగండి, రైసే కాకుండా జొన్నలు సద్దలు తినండి. సింపుల్గా 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ ఎందుకబ్బా అనుకోండి. అంతే, మీరే బుద్ధులు, హ్యాపీగా ఉంటావు అంతే. అనవసరంగా నువ్వు డబ్బులు ఖర్చు పెడతా ఉండవు అని నీ మనసు చెప్తుంది. రే 50 షర్ట్లు 20 షర్ట్లు ఉండయిరా ఇంకొద్దురా అని చెప్తుంది. గమ్మునుడు బర్త్డేకి అంటావు. ఆ బర్త్డేకి పాత షర్ట్ వేసుకుంటే ఏమవుతుంది, మంచిగా ఉండేది. ఆ బర్త్డే డబ్బులు మీ నానమ్మకి మంచిగా ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకో, ఓ రోకలో తాంబూలంకో మంచిది, ఒక వాకింగ్ స్టిక్కో గిఫ్ట్ ఎత్తుకుపోయిరా. ఎట్ట ఈ పిల్లలకి చెప్పేది, చిన్న వాటి హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ నానమ్మ పడిపోతా ఉంది, అరే మా మానవుడు అడక్కనే మంచి స్టిక్ ఎందుకురా ఇంద్ర ఆమె బాధపడుతుంది. మళ్ళీ రే ఎందుకురా, నాకు నువ్వేదైనా కొనుక్కోకూడదేమరా, నాకెందుకురా అంటుంది. నాకు ఉండయవ్వా, మస్తుగా ఉండయి అని ఆమెతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడు. నెలకో 6 నెలలకు ఒకసారి 10 నిమిషాలే కదా. నీకేం దగ్గరే ఉంటే బోరు భార్య భర్తలు కదా కూడుకొని వస్తూ ఉంటారు. మీ అమ్మ దగ్గర, మీ అమ్మ నాన్న దగ్గర పోయేది ఎప్పుడో పండక్కి, అప్పుడు హాయిగా కూర్చొని మాట్లాడండి. ఆ డబ్బులు నేను బర్త్డేకి అన్నీ చేసుకోలేదమ్మా, ఎందుకు అనిపించింది, మా 2 ఫ్రెండ్స్ ఊరికే బయట పోయినాము, బిర్లా మందిరికి పోయినాము, అడుగు తిన్నాము, ఆ 10 రూపాయలు శనగలు తిన్నాము, వచ్చేసినాము అంటే సూపర్ కదా అది. అరే నా కొడుకు ఇంత బ్యూటిఫుల్గా ఆలోచిస్తాను, అది కదా ఆలోచన. మీరు అసలు చికెన్ తింటారా సార్? నేను 35 ఏళ్ళు నేను తినిపేసి 35 ఇయర్స్ నుంచి వెజిటేరియన్. నేను నా హిమోగ్లోబిన్ 15.8. నాకు ఏమీ సమస్యలు లేకుండా సూపర్ అట్లున్నా. మిల్లెట్సే తిన్నా 9 months. రైసు తక్కువే అప్పుడు కూడా, కొంచెం రైసు ఇంత పిండేసి రాగి ముద్ద తినేవాడిని, సూపర్గా ఉండే అప్పుడు. ఎందుకు మిల్లెట్స్ ఇంకా బెటర్ అనుకుని తిన్నా, బాగానే ఉండింది. 9 నెలల తర్వాత వెయిట్ తగ్గిపోతా వచ్చిన, చిన్నగా తగ్గిపోయి 82 నుంచి 76-74 వచ్చిన. అప్పుడు రన్నింగ్లో రైట్ లెగ్ వీక్నెస్ అనిపించింది, చక్క స్పార్క్ లాగా. అరే ఏంది అని చూస్తే B12 డెఫిషియన్సీ వచ్చింది. అంటే బరువు తగ్గిపోతే ఉత్తమ మిల్లెట్సే తింటే B12 డెఫిషియన్సీ నాకు వచ్చింది, మీకు అందరూ రాకపోవచ్చు. 120 kg తినండి పర్వాలేదు, నాకు వచ్చింది. అందుకని మిల్లెట్స్ ఆపేసి ఇంత మిల్లెట్స్ ఇంత పిండేసి రాగి ముద్ద, సాయంత్రం జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు, సూపర్. మళ్ళీ రికవర్ అయ్యి ఇంత ముద్ద పెట్టుకొని రాగి ముద్ద ఇంత పెరుగు వేసుకొని తొక్కి 14 కిలోలు వెయిట్ పెరిగి 74 నుంచి 88కి పోయినా. మళ్ళా ఈ B12 డెఫిషియన్సీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి మళ్ళీ రికవర్ అయినా. అందుకని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. అవును, నాకుండేది మీకు కాకపోవచ్చు. సో మీరు కొరలో, సామలో, జొన్నలో, రాగులు అందరూ తిని ఇంట్లో వాళ్ళందరూ అరే ఈ డైట్ తింటే అందరికీ బాగుంది అనుకొని, అందరికీ బాగుండేది రేట్లో ఇంకోటో చూసుకొని, అవసరాలు చేసేవాళ్ళు అన్నీ చూసుకొని దేనికోదానికి ఇంత డైవర్సిటీ ఉంది. నేను చేసేట్టు చేస్తేనే కరెక్ట్ అని నేను చెప్పట్లా. మీ ఇంట్లో ఏది అనుకూలమో దాన్ని మీ అందరికీ ఏది యాక్సెప్టబిలిటీ ఉందో టేస్టీగా చేసుకొని ఏడుస్తా. ఏదో పేషెంట్లు తినాలా, షుగర్ పేషెంట్లు కాబట్టి మిల్లెట్స్ అటు అనుకోకుండా హ్యాపీగా అందరు సంతోషంగా టేస్టీగా చేసుకోండి. బిసిబేళ బాత్ కర్ణాటకలో చాలా ఫేమస్. అండుకొర్రలతో బిసిబేళ బాత్ వేసి, డబుల్ బీన్స్ వేసి, పచ్చి బఠానీ వేస్తే, పల్లీల చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎవడు చెప్పిన టేస్టీగా లేదని మిల్లెట్స్. అన్ఫార్చునేట్లీ అది ఎవడో వాడు షుగర్ పేషెంట్, బీ పేషెంట్ ఎవడో ఉంటాడు, వాడికి 40-50 ఏళ్ళు వచ్చింటాయి. అప్పుడే వాడి అన్ని బాధలు, ఆ సంసార బాధలు, ఇది అన్నీ వస్తూ ఉంటాడు.
వాడు ఏదో మీటింగ్ పోయేసి కూరలు తీసుకొచ్చి చేయమ్మా అంటాడు భార్యను. ఇదే చేయలేక వస్తా ఉంటే నువ్వు కూడా వచ్చినావా స్వామిని మనసులో అనుకొని, బయట అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మనసులో అనుకొని, వీడికి ఇక తినకుండా చేస్తే ఎట్ట చేయాలని ఉడకబెట్టి ఆడ మారేస్తుంది. అవి కుక్కలు కూడా తినవు అవి. అది టేస్టీగా పిల్లలకి మీరు మనస్ఫూర్తిగా చేస్తారు, పిల్లలకైతే బాగా ఇష్టంగా చేస్తారు. అంటే మొగుడికో పెళ్ళాంకో కూడా ఇష్టంగా చేసి బాగా డబుల్ బీన్స్ వేసి బఠానీలు వేసి వేడిగా రండి అని మెంటల్లో ప్రిపేర్ చేసి, రేపు భలే ఉంది నువ్వు కొంచెం తిని బాగా టేస్టీగా నిమ్మకాయ పిండుకొని, ఎందుకు లైక్ చేయరది అట్ట తినాలా ఫుడ్. ఇదేదో కొర్రలు సామలు రాగి తినడంత రోగిష్టులకి అని పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు బాగుండే వాళ్ళకి, కానీ బాగుండే వాళ్ళకి పెట్టి పేషెంట్లు చేస్తారా? మళ్ళీ పేషెంట్ అయినా మళ్ళీ రాగులు తింటారా? ఏం తిక్కది? పేషెంట్లు అయ్యేదానికి పరిగెత్తి పోతూ ఉంటారు అందరూ. మిడ్ నైట్ బిర్యానీ, రాత్రంతా బిర్యానీ. అరే తిన్నాక మీకు కంఫర్టబుల్గా ఉందా లేదు, నేను పొద్దున్న నుంచి మాట్లాడతానే ఉండా, బాగుండా కదా, ఇంకా 2 గంటలు ఇట్లే కడిగి మాట్లాడతా. మరి ఇది మీకు అందరికి పాసిబుల్ అని నేను చెప్పేది, నేను కొట్టుకునేది అదే. మీకు అందరికి పాసిబుల్ అని ఆయన ఏ ఫుడ్ తింటే అంటే మీరు సడన్గా నిలిపేసి రేపటి నుంచి కూరలు తినమని చెప్పలా. ఒక పూట తినండి, ఒక పూట బిర్యానీ తినండి, ఒక పూట కూరలు తినండి. మీ కూరలు రేట్ ఎక్కువ నచ్చలా, అరికెలు టేస్టీగా ఉంటాయి, ఆరికలు టేస్టీగా ఉంటాయి. ఆరికలు తెచ్చుకొని అన్నం చేసుకొని నూనెకాయ కూరను ఏదో ఏమన్నా తినండి, మంచిగా వేసుకొని బాగా ఫుల్గా తినండి, బాగా పెరుగు వేసుకొని నిమ్మకాయ ఊరకాయ పెట్టుకొని తొక్కండి వేసి, మళ్ళీ మ్యాజిక్ జరుగుతుంది. 6 hours మీకు ఫుడ్ మీద మైండే ఉండదు, పని మీద ఉంటుంది. అప్పుడు పని ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీకు మీరు చేసే పనికి లిఫ్ట్ కరెంట్ లేకపోతే లిఫ్ట్ అట్లా వెళ్ళిపోతారు. మీరు లిఫ్ట్కి వచ్చినా ఎంతైనా పోతాలే, నేను లిఫ్ట్కి చాలా చిన్న పని అది. చిన్నపిల్లలు 1 నిమిషం పరిగెత్తారు, మరి పెద్ద అయినాక మీరు ఎందుకు ఇంత తింటా ఉంటారో మరి ఎందుకు మీకు ఓపిక లేదు? చిన్నపిల్లలు చెంగు పోతారు. కొండలు కూడా మనం మీరు ఎక్కుతారో లేదన్నమాట, వాడందరికంటే ముందర పోయి ఉంటాడు. తిరుమల కొండ కూడా పిల్లోళ్ళు ఎక్కేది, పెద్దోళ్ళు ముక్కి మూలికి వస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఎనర్జీ డ్యామేజ్ కాల, మనం పెట్టిన ఆలోచనలతో డ్యామేజ్ కాల, మనం తిన్న ఫుడ్తో డ్యామేజ్ కాల. వాడు తల్లిపాలు తాగింటాడు మంచిగా 3 ఏళ్ళు ఇచ్చింటే, తర్వాత ఫుడ్ తింటాడు, బాగా రాగులు జొన్నలు పెట్టిన తల్లిళ్ళు అయితే ఇంకా సూపర్, వాళ్ళు లైఫ్ లాగా బాగుంటారు. సో అంత సింపుల్గా హెల్త్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.